నిద్రలో చాలా మంది చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? 5 AM తర్వాత ఎక్కువగా వింటుంటాం. అవును. ఎందుకు అంటే, అండ్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజెస్ బెడ్లో వెళ్ళి పడుకోగానే నిద్ర పట్టట్లేదు ఎందుకంటారు? యూజ్ ఆఫ్ స్క్రీన్స్. పడుకున్న పోస్చర్లో చూస్తుంటే కనుక యూఆర్ ఇన్వైటింగ్ ఆల్ ప్రాబ్లమ్స్, ఆల్ డిసీజెస్. మన గాలి పారటానికి రెసిస్టెన్స్ అవ్వడం వల్ల మీకు స్నోరింగ్ లాగా వినిపిస్తుంది అది. సో లిటరలీ ఇట్ మీన్స్ గాలి మీ లంగ్స్ లోకి వెళ్ళట్లేదు. అప్పుడు చనిపోయే అవకాశం ఉంటుందా? చనిపోయే అవకాశం. గురక వల్ల డివోర్స్లు కూడా అయిపోతున్నాయంట. చాలా అలసిపోయాడు కాబట్టి గురకబెట్టాడు, బాగా నిద్రపోయాడు కాబట్టి గురకబెట్టాడు. నాకు గురకుంది, నాకు ఒక వ్యాధి ఉంది, నేను చూపించుకున్నాను, మీకు ఎవరైనా చెప్పారా? నో. మందు తాగితే మంచిగా నిద్ర వస్తుంది అంటారు. ఇజ్ ఇట్ కరెక్ట్? ఆల్కహాల్ తాగిన తర్వాత ఇమీడియట్ గా నిద్ర వచ్చినా కూడా, ఎక్కువ టైం పడుకున్నా కూడా, నెక్స్ట్ డే మార్నింగ్ దే వేకప్ అన్రిఫ్రెష్డ్. ఆల్కహాల్ ఇస్ అన్ ఎనిమీ ఫర్ స్లీప్. పడుకునే ముందు పాలు తాగితే మంచిగా నిద్ర పట్టద్దు అంటారు. నిజమేనా? జస్ట్ ఒక అలవాటు అంతే. ఒక నిద్రతో మీరు ఒక అలవాటు చేసుకుంటే ఆ పని చేస్తుంటే మీకు నిద్ర వచ్చేస్తుంది. రికమెండెడ్ స్లీప్ చాలా మంది 7 to 8 hours అంటారు. ఎన్ని గంటలు పడుకుంటే మంచిది? పడుకున్న తర్వాత మీరు ఎంత ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇలాన్ మస్క్ యాజ్ వెల్ as మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా 4 to 5 hours పడుకుంటారంట. అది పాసిబుల్ అంటారా? వీ కెన్ డూ ఇట్ అండి. అలా మోగినప్పుడు లేవరు మోస్ట్ ఆఫ్ దమ్. స్నూజ్ చేస్తారు 10 minutes 15 minutes. ఇన్ఫాక్ట్ అలార్మ్ ఇస్ ఓన్లీ బ్యాడ్ ఐడియా. చాలా మంది నిద్రలో మాట్లాడుతూ ఉంటారు, కొందరు కొడతారు కూడా, నిద్రలో తంతారంట. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా అండి ఇది. దీన్ని ఏమంటారంటే దే కెన్ రిసార్ట్ టు వైలెంట్ బిహేవియర్స్. అలాంటిదే సెక్షువల్ బిహేవియర్స్, వెరీ వైలెంట్. దీన్ని సెక్సామ్నియా అంటారు. అంటే నిద్రలో ఉన్న ఈ సమస్య వల్ల దే ఇండల్జ్ ఇన్ ఆల్ దీస్ వైలెంట్ సెక్షువల్ యాక్టివిటీస్. పిల్లల్లో కూడా చూసాం. ఈరోజు మన ఎపిసోడ్ గెస్ట్ డాక్టర్ యశస్విని గారు. షీఈ్ అ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ ఫిజిషియన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనలో చాలా మంది పడుకోవట్లేదు కదా, పడుకోవాలంటే చాలా ఇబ్బంది, నిద్ర రాదు, బెడ్లో పడుకొని 1 గంట 2 గంటలు డొలుతూ ఉంటాము. స్లీప్లో చాలా మంది చనిపోతూ ఉంటారండి. నిద్రలో చనిపోయారని మనం వింటూ ఉంటాం. ఎందుకు చనిపోతారు? ఇంకా మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే గురక. ఈ గురక వల్ల కపుల్స్ మధ్యలో గొడవలు కూడా అవుతున్నాయి. స్లీప్ డివోర్స్ అనే ఒక టర్మ్ వినే ఉంటారు మీరు. దాని గురించి డీటెయిల్గా మాట్లాడడం దీంట్లో. అట్ ద సేమ్ టైం చాలా మంది నిద్రలో మాట్లాడుతూ ఉంటారు, నిద్రలో నడుస్తూ ఉంటారు. ఆల్కహాల్ తీసుకుంటే నిద్ర సరిగ్గా పడుతుంది అనుకుంటాం, అనేది తప్పు. సో ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ ఎంటైర్లీ స్లీప్ గురించి మాట్లాడాము. ఇంకో రిక్వెస్ట్, మన కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అంత మంచి గెస్ట్ని తీసుకురాగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో డాక్టర్ యశస్విని గారు. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, హరీష్ గారు. సో మీరు ఒక పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ ఫిజిషియన్, రైట్? స్లీప్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనుషులకి కదండి. స్లీప్ అంటే రెస్ట్. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడానికి, బాడీ రెస్ట్ అవ్వడానికి, లేదంటే మనకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా హీల్ అవ్వడానికి. కానీ ఈ మధ్య చదువుతున్నాను, అఫ్కోర్స్ ముందు కూడా ఉండింది, నిద్రలో చాలామంది చనిపోతున్నారు. కరెక్ట్ కదండి? అవునండి. ఎందుకు చనిపోతున్నారు? సో స్లీప్ అనేది మీరు టెక్నికల్గా మాట్లాడితే నర్వస్ సిస్టంలో మనకి 2 types ఆఫ్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, అది మనకి ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. అంటే అది ఏంటి అంటే, మనకు ఒక ప్రెడేటర్స్ వచ్చినా, లేదంటే మనం ఒక అన్సేఫ్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నప్పుడు మన హార్ట్ రేట్ పెరుగుతుంది కదండి. మీరు ఒక అడవిలో ఉన్నారు, ఒక పులి ఎదురుగా వచ్చింది, మీ బాడీ నర్వస్ సిస్టంలో యాక్టివ్గా ఉండేది ఏంటి అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్. మీ హార్ట్ రేట్ పెరుగుతుంది, యూ విల్ బీ మోర్ అలర్ట్ కదండి. అది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాథెటిక్ సిస్టమ్ అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్. అక్కడ మీ హార్ట్ రేట్ తగ్గటము, స్టేబుల్గా ఉండడం, యూఆర్ మోర్ టువర్డ్స్ అ రెస్టింగ్ ఫేజ్. అది స్లీప్ స్టేజెస్లో యూజువల్గా ఉంటుంది. సో స్లీప్లో పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. స్లీప్లో ఏంటి అంటే అదే కాంట్రవర్సీ ఏంటి అంటే, స్లీప్లో ఈ పారాసింపాథెటిక్ అండ్ సింపాథెటిక్ సర్జెస్ చాలా అవుతుంటాయి. సో కొన్ని స్లీప్ స్టేజెస్లో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అంటే మీ హార్ట్ రేట్ 200 వరకు పెరుగుతుంది. మీకు నార్మల్ హార్ట్ రేట్ వచ్చేసి 60 to 90 అండి. మామూలుగా మనం మెలకుగా ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, నార్మల్ డే టు డే యాక్టివిటీస్లో మన హార్ట్ రేట్ 60 to 90 మధ్యలో ఉంటుంది. కానీ స్లీప్ స్టేజెస్లో ఎస్పెషల్లీ నేను చెప్తున్న ఈ సింపాథెటిక్ సర్జెస్ ఉంటాయి కదా, అక్కడ హార్ట్ రేట్ అనేది 200 దాకా వెళ్తుంది. సో ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అదొక స్ట్రెస్సే కదండి, హార్ట్ రేట్ 200 వరకు వెళ్ళడం. ఎందుకని వెళ్తాయి మరి 200 దాకా హార్ట్ రేట్? సో అది నార్మల్ స్లీప్ ఫిజియాలజీ. ఇది ఒక రిథమ్ అనమాట. మనకు ఒక 24 hours రిథమ్ ఉంది కదండి మన బాడీకి. బయట 24 hours రిథమ్ ఉంది మనకి, లైట్ అండ్ డార్క్ సైకిల్ కదా, మార్నింగ్ డే టైమ్ అండ్ నైట్ టైమ్, దట్స్ అ 24 hour సైకిల్. సిమిలర్లీ మన బాడీలో కూడా ఒక 24 hours రిథమ్ ఉంది. సో ఈ రిథంలో ఆటోమేటిక్గా దేర్ ఆర్ సర్టెన్ చేంజెస్. అప్పుడప్పుడు సడన్గా మన హార్ట్ రేట్ పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఈ వేరియేషన్స్ నేను ఏదైతే చెప్తున్నానో ఇది నిద్రలో చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది.
సో ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్స్ చూస్తే మీరు ఈ సడన్ కార్డియాక్ డెత్స్ నిద్రలో ఏదైతే చెప్తున్నారో ఇది ఎర్లీ మార్నింగ్ అంటే 5 AM తర్వాత ఎక్కువగా వింటుంటాం. అవునండి, 4 గంటల తర్వాత 4 గంటలకు జరిగిందంటారు. అవునండి, ఎందుకు అంటే అప్పుడు పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటుంది. సో అప్పుడు ఏంటి అంటే ఈ హార్ట్ రిథమ్ కూడా మారిపోతుంది కాబట్టి ఈ హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా ఈ సడన్ కార్డియాక్ డెత్స్ అంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ రిథమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వడం వల్ల నిద్రలో చనిపోతూ ఉంటారు. ఓకే, అంటే నిద్రలో చనిపోవడానికి ఒక అండర్లైంగ్ హెల్త్ ఇష్యూ ఉండాలి. నార్మల్ హెల్తీ పీపుల్ అండర్లైంగ్ హెల్త్ ఇష్యూ కూడా ఉంటుంది. నార్మల్ హెల్తీ పీపుల్కి కూడా రిథమ్ అబ్నార్మాలిటీస్ ఎక్కువగా వచ్చి కూడా చనిపోతుండొచ్చు. అండ్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ స్లీప్ యాప్నియా. అంటే నిద్రలో యాప్నియా అంటే ఏం లేదు, ఏమి గాలి తీసుకోకపోవడం. నార్మల్గా అయితే మీరు కాన్షియస్గా గాలి తీసుకుంటారు కదండి, మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మనం గాలి తీసుకుంటున్నాము. సో మీరు కాన్షియస్గా లేకపోయినా కూడా మన బాడీ ఆటోమేటిక్గా గాలి అనేది తీసుకుంటూ ఉంటాం. కానీ నిద్రలో మనకు ఆ కాన్షియస్నెస్ ఉందా? మీరు గుర్తుపెట్టుకొని మీరు గాలి తీసుకుంటున్నారా? పడుకున్నా సరే మన హార్ట్ బీట్ కానీ శ్వాస జరుగుతూనే ఉంటుంది. కానీ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఏంటంటే పడుకున్న పోస్చర్లో వాళ్ళకి ఎయిర్ అనేది లోపలికి వెళ్లకుండా అక్కడే స్టక్ అయిపోతుంది. చెప్పండి ఈ స్లీప్ యాప్నియా గురించి చెప్పండి. సో స్లీప్ యాప్నియా అంటే మామూలుగా మనం ముక్కుతో గాలి తీసుకున్నప్పుడు అది మన గొంతు ద్వారా లంగ్స్లోకి వెళ్తుందండి. సో మనం పడుకున్న పోస్చర్లో ఎస్పెషలీ ఎవరికైతే గొంతు చుట్టూరా ఎక్కువ ఫ్యాట్ ఉంటుందో, లేదంటే గ్రావిటీ కూడా ఇప్పుడు మారుతుంది కదండి, కూర్చున్నప్పుడు మన ఎయిర్వేస్ డిఫరెంట్గా ఉంటాయి, పడుకున్నప్పుడు మన ఎయిర్వేస్ డిఫరెంట్గా ఉంటాయి పడుకున్న పోస్చర్లో. సో స్లీప్ యాప్నియాలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే గొంతు దగ్గర ఎయిర్ ఫ్లో అనేది అక్కడే ఆగిపోతుంది. ఎయిర్ ఫ్లో స్మూత్గా ఉంటేనే కదండి శ్వాస ఆగిపోతుంది అనమాట, శ్వాస ఆగిపోతుంది గొంతు ఏరియాలో. రీజన్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా గమనించారా నిద్రలో మీ మజిల్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయా లేదంటే లూజ్గా అయిపోతుంటాయా? లూజ్గా అయిపోతుంటాయి. అంటే ఏంటి, నార్మల్ మన మజిల్ టోన్ అంటాం. మీరు నార్మల్గా ఉన్నప్పుడు మీ మజిల్స్ ఎలా కాంట్రాక్ట్ అయ్యి టోన్ మెయింటైన్ చేస్తాయో నిద్రలో ఆ టోన్ ఉంటుందా? ఉండదు. సేమ్ థింగ్ ఫర్ యువర్ థ్రోట్ మజిల్స్ ఆల్సో. సో థ్రోట్ మజిల్స్ కూడా నిద్రలో వాటికి టోన్ లేదు కదండి. నార్మల్గా అయితే అవి కాంట్రాక్ట్ అయిపోయి మీ ఎయిర్వేస్ని ఓపెన్ చేస్తాయి. నిద్రలో టోన్ లేనప్పుడు అవి ఇట్లా కొలాప్స్ అయిపోతాయి. ఈ కొలాప్స్ అయిపోవడమే ఎయిర్వే రెసిస్టెన్స్కి, అంటే మన గాలి పారటానికి రెసిస్టెన్స్ అవ్వడం వల్ల మీకు స్నోరింగ్ లాగా వినిపిస్తుంది అది. సో లిటరలీ ఇట్ మీన్స్ గాలి మీ లంగ్స్లోకి వెళ్ళట్లేదు. అప్పుడు చనిపోయే అవకాశం ఉంటుందా? స్కోప్ ఏమైనా ఉంటుందా? ఇలాంటి చనిపోయే అవకాశం లాంగ్ రన్లో ఉంటుంది అని చెప్తాను నేను. ఓకే, ఇలాంటి చిన్న అంటే ఏంటంటే అక్యూట్ ఎపిసోడ్స్ అంటారా? కరెక్ట్. ఇప్పుడు గెటింగ్ ఇన్ టు మోర్ ఆఫ్ సైన్స్, ఇప్పుడు కంప్లీట్గా ఎయిర్ ఫ్లో ఆగిపోయింది కదండి, గాలి మీకు లంగ్స్లోకి వెళ్ళట్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. మీరు కోవిడ్లో మీరు ఎప్పుడైనా పల్స్ ఆక్సిమీటర్ చూసుంటే మీకు సర్టెన్ ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి, యూజువల్లీ 96 పైన ఉంటుంది. ఈ చోకింగ్ ఎపిసోడ్స్, వాట్ ఎవర్ ఐఎమ్ కాలింగ్ యాజ్ చోకింగ్ ఎపిసోడ్స్, ఈ స్నోరింగ్ జరగడం వల్ల ఏదైతే ఎయిర్వే క్లోజ్ అయిపోయి గాలి లోపలికి వెళ్ళట్లేదో అప్పుడు ఆక్సిజన్ కెన్ బి యాజ్ లో యాజ్ 40% అండి. 40%. ఇదే 40% మీరు కోవిడ్లో చూస్తే పేషెంట్ వెంటిలేటర్ మీదకు వెళ్ళిపోతున్నారు. కానీ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు ఈ లో ఆక్సిజన్తో ఎవ్రీ నైట్ డీల్ చేస్తున్నారు. అండ్ ఎన్ని మినిట్స్ డీల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ వస్తాయా రాదా అనే రిస్క్, వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత తగ్గుతున్నాయి, ఎంతసేపు తగ్గుంటున్నాయి అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఇలా పడిపోయి 40 పడిపోతుంది అంటున్నారు, అలాగే 30-20 పడిపోయి డెత్ ఛాన్స్ ఉంటుందా స్లీప్ యాప్నియాలో? సర్టెన్లీ ఉంటుంది. బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోర్ ఆఫ్, నేను దేని గురించి మాట్లాడుతున్నాను అంటే ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్, హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి అండర్లయింగ్ స్లీప్ యాప్నియా ఉంది అనేది ట్రీట్ చేయాలి అనే నోషన్లో నేను మాట్లాడుతున్నాను. ఆల్రెడీ వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండాలి వీటితో పాటు, లేదంటే దీని నుంచి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? దీని నుంచి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు పేషెంట్ నాకు స్లీప్ యాప్నియా ఉందండి, నాకు రాత్రిపూట గురకొచ్చి ఆగిపోతుంది అనే ప్రాబ్లమ్ తోటి నా దగ్గరికి రారు. ఒక కార్డియాలజిస్ట్ వచ్చి నాకు ఈ పేషెంట్కి రిథమ్ ప్రాబ్లం ఉంది, ఈ పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ ఉంది, నాకు తెలిసి అండర్లయింగ్ స్లీప్ యాప్నియా దీనికి కారణం అయి ఉండొచ్చు, స్క్రీన్ చేయండి నా దగ్గర పంపిస్తారు. అర్థమైందా? సో పేషెంట్ ఇస్ నాట్ కమింగ్ టు మీ, అంటే పేషెంట్ నా దగ్గరికి నా గురకాని రారు, వాళ్ళకి వేరే హార్ట్ స్ట్రోక్, హార్ట్ రిథమ్ అబ్నార్మాలిటీస్, మేము ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, వాళ్ళకి హార్ట్ రేట్ 180 దాకా వెళ్ళిపోతుంది ఆ వీక్ స్టేట్లో. ఏట్రియల్ ఫిబ్రిలేషన్కి ఒక స్టడీ చేస్తే హార్వర్డ్లో దే ఫౌండ్ 1 in 3 పేషెంట్స్ విత్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ స్లీప్ యాప్నియా ఇస్ ద కాజ్. సో స్లీప్ యాప్నియా ట్రీట్ చేస్తే వాళ్ళ రిథమ్ అబ్నార్మాలిటీ కూడా ట్రీట్ అవుతుంది. ఓకే, కానీ హెల్తీ పీపుల్ ఇన్ 20s, 30s, 40sలో వాళ్ళకు కూడా ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లం మీ కేసెస్లో, మీ క్లినిక్లో చూస్తూ ఉంటారా? సర్టెన్లీ అండి, ఇది చాలా అలార్మింగ్ రైజ్ అని చెప్తా. అలార్మింగ్ అంటే మామూలుగా 20-30 మనం ఏమనుకుంటాం, మనకేం ప్రాబ్లం లేదు,
లేదంటే బీపీ షుగర్ చూసినా కూడా వస్తున్నాయిలే ఈ మధ్య లైఫ్ స్టైల్ డైట్ ఇవన్నీ అనుకుంటాం కదా. కానీ 20-30 ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ఒబేసిటీ అనేది ఒక పెద్ద ఎపిడమిక్. మీకు తెలుసు కదా, వెస్టర్న్ కంట్రీస్లో అయితే ఇట్స్ వెరీ ర్యాంపెంట్, కానీ ఇండియాలో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఊబకాయం లావెక్కిపోతున్నారు పిల్లలు. పిల్లల్లో కూడా మీరు చూస్తే మనకి ఇండియన్ నోషన్ ఏంటి అంటే పిల్లలు ఎంత బొద్దుగా ఉంటే అంత మంచిది అని. కానీ ఒబేసిటీ అనేది మనం రివర్స్ చేయడం ఎంత కష్టం అండి. ఇప్పుడు ఒకప్పుడు పాతకాలంలో అంటే ఎలా ఉండేది అంటే పిల్లలు చాలా మాల్ న్యూట్రిషన్తో సఫర్ అవుతున్నారు, పిల్లలు నరిష్డ్గా లేరు అని. ఇప్పుడు చూస్తే వీఆర్ సీయింగ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్. పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం పిల్లలకి వచ్చింది అంటే వాళ్ళకి గొంతు చుట్టూ కూడా ఫ్యాట్ వస్తుంది కదండి. ఇప్పుడు మీకు ఒబేసిటీ అంటే మీరు సెంట్రల్ ఒబేసిటీ, పొట్ట చుట్టూరా ఫ్యాట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇదే ఫ్యాట్ గొంతు చుట్టూరా ఉంటే కూడా చోక్ అవుతారు కదా. సో స్నోరింగ్ ఇప్పుడు ఈ మధ్య పిల్లల్లో కూడా చూస్తున్నారు. అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు మనం 20s-30s వాళ్ళ గురించి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయండి మరి 20లో 30లో ఉన్న పిల్లలకు కూడా? ఒబేసిటీకి నేను ఫస్ట్ అట్రిబ్యూట్ చేస్తాను అండి ఇన్ఫ్లమేషన్, ఒబేసిటీ, స్ట్రెస్ ఒకటి, ఊబకాయం, స్ట్రెస్. ఇది మోస్ట్ కామన్ కాజ్ నేను చెప్తుంది. బికాజ్ అక్కడ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువైంది అని అంటే యువర్ ఎయిర్ ఫ్లో విల్ గెట్ ఇంటర్ఫియర్డ్. డాక్టర్ యశస్విని, స్లీప్ యాప్నియా అన్నారు. స్లీప్ యాప్నియా కాదు, స్లీప్ యాప్నియా అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవాళ్ళు, నిద్రపోయాక గొరక పెట్టేవాళ్ళు లాంటివి. అలా కాకుండా స్లీప్ గురించి మాట్లాడదాం. ఎందుకని జనాలు పడుకోలేకపోతున్నారు? ఐఎమ్ షూర్ దిస్ షుడ్ బి అన్ ఎపిడమిక్. పాండమిక్ అంటారు, ఎపిడమిక్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్, రైట్? బెడ్లో వెళ్ళి పడుకోగానే నిద్ర పట్టట్లేదు. ఎందుకంటారు? సర్టెన్లీ అండి. ఇప్పుడు ఇది ఒక గ్లోబల్ హెల్త్ క్రైసిస్ అని చెప్తాను నేను. స్లీప్ వల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోవడము, అంటే వర్క్లో ఎఫెక్ట్ అవ్వడం, నిద్రలేమి అనేది చాలా పెద్ద ప్రాబ్లం. మనం అది అడ్రస్ చేయాల్సిందే. అది అవ్వడానికి ఒక బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అని అంటే యూజ్ ఆఫ్ స్క్రీన్స్, సెల్ ఫోన్స్. అవును, ఎందుకంటే ఖచ్చితంగా కంప్యూటర్స్ కానీ నైట్ టైం ఎస్పెషలీ పడుకున్న పోస్చర్లో మీరు కనుక స్క్రోల్ చేస్తూ చూస్తుంటే కనుక యు ఆర్ ఇన్వైటింగ్ ఆల్ ప్రాబ్లమ్స్, ఆల్ డిసీజెస్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెట్రిమెంటల్ ఫ్యాక్టర్ అండి నిద్రకి. ఎందుకు అనంటే మీ బ్రెయిన్ అనేది లైట్ ఇన్ ఎనీ ఫామ్. మీ బ్రెయిన్కి నేను ఇందాక చెప్పాను కదా ఒక 24 hours రిథమ్ ఉంది అని. ఈ రిథమ్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టిమ్యులస్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్కి వెళ్ళేది లైట్ ద్వారానే. మీరు నైట్ 9 PM-కో 12 AM-కో మీరు స్క్రోల్ చేస్తుంటే వచ్చే ఆ బ్లూ లైట్ మీ స్క్రీన్స్ నుంచి ఏదైతే వస్తున్నాయో అది కూడా మీ బ్రెయిన్ ఏమని పర్సీవ్ చేస్తుంది? ఇట్స్ బ్రైట్ డే లైట్ అని. సో హౌ విల్ యూ గెట్ స్లీప్ అండి? సో యు ఆర్ లిటరలీ డిస్టర్బింగ్ ద రిథమ్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన కారణం ఏంటి అని అంటే ఈ వాడుతున్న గ్యాడ్జెట్స్, పడుకున్నప్పుడు నైట్ టైం డివైజెస్, గ్యాడ్జెట్స్ వాడడం. అది నేను కూడా చదివానండి. సెల్ ఫోన్స్ అంటే ఓన్లీ నిల్చొని వాడాలి, కూర్చొని వాడాలంట, అంతే. బెడ్ దాకా తీసుకురావద్దంట సెల్ ఫోన్స్ అనేది. ఖచ్చితంగా. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తాను. దీనికి నిద్రలేమికి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది. సో ఈ పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్లో ఆయన చేసింది ఏంటంటే ఒక బెల్ని రింగ్ చేసి డాగ్కి ఫుడ్ పెట్టేవాళ్ళు. సో ఫస్ట్ టైం చేశారు, సెకండ్ టైం చేశారు, థర్డ్ టైం చేశారు, ఫోర్త్ టైం ఆయన ఓన్లీ బెల్ రింగ్ చేస్తే కుక్కకి సలైవా రావడం స్టార్ట్ అయింది నోట్లోంచి. బికాజ్ అంటే ఇట్ ఈస్ రెడీ టు హ్యావ్ ఫుడ్. సో ట్రైనర్ సింక్రనీ అంటే కరెక్ట్. సో వీ కాల్ ఇట్ యాజ్ అ రిఫ్లెక్స్, కండిషన్ రిఫ్లెక్స్. బెల్ అనగానే ఫుడ్. సో అలా మన హ్యూమన్ బ్రెయిన్స్ బెడ్ తోటి ఎలాంటి కండిషన్ రిఫ్లెక్సెస్ పెట్టుకున్నారు? స్క్రోలింగ్, మీ టైమ్, అండ్ మేబీ ఐ వాంట్ టు కన్జ్యూమ్ కంటెంట్ అని. సో హౌ డూ యూ గెట్ స్లీప్ అండి? మీకు ఒక బెడ్ని చూడగానే ఒక రెస్ట్ గుర్తు రాకుండా మీకు స్క్రోలింగ్, కంటెంట్ కన్జంప్షన్, పడుకున్న పోస్చర్లో చూడడమే డెట్రిమెంటల్. దాని మీద మళ్ళీ మీ బ్రెయిన్కి అది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ కదా. మీకు నిద్రపోవాలి అనే మెసేజ్ రాదు కదా. మీరు యూజువల్గా కొన్ని ఏరియాస్కి వెళ్ళినప్పుడు, కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక పని చేస్తే ఆ ప్లేస్కి వెళ్ళగానే ఆ పని గుర్తొస్తుంది. కరెక్టా? లైక్ మీరు యూజువల్లీ వర్క్ కోసం ఒక డెసిగ్నేటెడ్ స్పేస్ పెట్టుకున్నారనుకోండి, ఆ టేబుల్ చూడగానే మీకు వర్క్ గుర్తొస్తుంది. సో బెడ్ చూడగానే స్క్రోలింగ్. సో అది ఆబ్వియస్లీ మీ నిద్రకి 10-15 years బ్యాక్ ఫోన్స్ లేవు. మన బెడ్స్ని సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఎంకరేజ్ చేయలేదు. అంతకుముందు అట్లీస్ట్ గోడల మీద టీవీలు ఉండేవి, లాస్ట్ 10-11 కట్టేసి పడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అందరికీ ఈ ప్రాబ్లం వచ్చేసిందండి, అందరూ వాడుతున్నారు. అవునండి. ఇంతకుముందు బెడ్ టైం అంటే ఎలా ఉండేది? లైక్ అందరూ వాళ్ళ సొంత వాళ్ళతో మాట్లాడుకుంటూ
అంటే చాలా రిలాక్స్డ్ స్టేట్లో ఉండి, నేను ఇందాక చెప్పాను కదా మీ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, ఇప్పుడు కూడా మీరు మెడిటేషన్ చేస్తూ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఈజీగా స్లీప్లోకి వెళ్ళిపోతారు. కానీ చాలామంది అలాంటివి అంటే యు ఆర్ యాక్చువల్లీ కౌంటర్ ప్రొడక్టింగ్ ఫ్రమ్ you're becoming counter productive. You're doing something else which is not allowing you to sleep కదా. నిద్ర రాకుండా ఉండే పనులు చేస్తున్నారు ఎక్కువగా. సో మామూలుగా పాతకాలంలో ఏముండేదండి, సాయంత్రం 6 అవ్వగానే లాంతర్ లైట్లు ఉండేవి. ఎవరింట్లో కూడా మీరు ట్యూబ్ లైట్స్, బ్లూ లైట్స్, గ్యాడ్జెట్స్ ఏం చూడలేదు. మీకు 6 అవ్వగానే మీ ఊర్లోకి వెళ్తే ఇప్పటికైనా ఒక డల్, ఒక స్లీప్, ఒక నిద్ర వచ్చే ఒక వైబ్ మీరు గమనించారా? ఊళ్ళలో అట్లా ఉంటుంది కదా. సో ఐ థింక్ హ్యూమన్స్ ఆర్ డార్క్ డిప్రైవ్డ్. అంటే మనకి డార్క్నెస్ దొరకట్లేదు ముందు దొరికినట్టు, లైట్లే. సో మీ బ్రెయిన్కి ఇంకా యు నాట్ ఫైండింగ్ దట్ స్టిమ్యులస్, అంటే మీ బ్రెయిన్కి ఆ మెసేజ్ దొరకట్లేదు ఇది పగలా రాత్రా అని తెలియడానికి. లైటే కదా మేజర్గా, మీకు మార్నింగా రాత్రా అని తెలియాలి అని అంటే లైటే కదా. సో మనం డార్క్ డిప్రైవ్డ్ అయిపోయాం. మనకి సాయంత్రం అయితే సాయంత్రం అయింది అని తెలియట్లేదు బికాస్ ఆఫ్ ద urban lighting and all corporate lifestyles. లైటింగ్ అన్నారు కదా, లైటింగ్ అంటే డార్క్ రూమ్స్ ఉండాలి పడుకోవడానికి, అట్లా కాకుండా లైటింగ్ డూ యూ రికమెండ్ ఎనీ స్పెషల్ కైండ్ ఆఫ్ లైటింగ్? స్పెషల్ కైండ్ ఆఫ్ లైటింగ్, ఎస్. మీరు ఈవినింగ్స్ ఒక 6 తర్వాత కూడా బెటర్ టు హ్యావ్ ఇండైరెక్ట్ లైటింగ్ అండి. అంటే ఇండైరెక్ట్ లైటింగ్ అంటే కళ్ళ మీద పడే, ఇప్పుడు ట్యూబ్ లైట్ ఉంది, మీ కళ్ళ మీద పడే బ్రైట్ స్క్రీన్స్ ఉన్నంత వరకు మళ్ళీ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్ లైటింగ్ అంటే ఒక దీపం లైట్ అలా ఉంటుంది, కరెక్ట్ కళ్ళ మీద కొట్టకుండా ఉండాలి. సో ట్యూబ్ లైట్ వాడొచ్చు కానీ కళ్ళ మీద పడకుండా పైన వాడితే ఇండైరెక్ట్ లైట్స్, కొంచెం డల్ లైట్స్ ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి వార్మ్ లైట్స్, వార్మ్గా ఉన్నప్పుడు మనకు అది ఫైర్ సమ్హౌ ఎవల్యూషనరీలీ ప్రీ హ్యూమన్ హిస్టరీలో మీరు చూస్తే ఆ ఫైర్ అనేది స్లీప్కి కొంచెం రిలేషన్ ఉంది. మనమందరం కలిసి అట్లా పడుకునే ఒక కల్చర్ ఉండేది కదండి. గ్రూప్స్లో పడుకునేవాళ్ళు, ఒక 50 మెంబర్స్ ఇట్లా కామన్ ఏరియాస్లో ఫైర్ పెట్టుకొని అందరి నుంచి యానిమల్స్ నుంచి కాపాడుకుంటూ అట్లా పడుకునేవాళ్ళు. సో ఫైర్ అనే దానికి స్లీప్కి కొంచెం అదొక స్టిమ్యులస్ ఉంది. సో ఇప్పటికైనా వార్మ్ లైట్స్ ఏవైతే ఉంటాయో, ఇండైరెక్ట్ వార్మ్ లైట్స్, మీరు కూడా ఇప్పుడు కోజీ కెఫేస్ అట్లా వెళ్ళినప్పుడు యూ ఫీల్ గుడ్ కదా, రిలాక్స్డ్. సో దట్ ఈస్ గుడ్ ఫర్ స్లీప్. అంతేగాని బ్రైట్ లైట్స్ కాదు. అంటే స్లీప్ ఉన్నప్పుడు లైట్స్ ఉండకూడదు, బేసిక్గా డార్క్ ఉండాలి. అంటే నేను స్లీప్ ప్రమోటింగ్గా స్లీప్ మీరు పడుకోక ముందు 2-3 అవర్స్ గురించి మాట్లాడుతున్నాను. పడుకునేటప్పుడు అయితే పిచ్ డార్క్ బెటర్ ఇట్ ఇస్. అంటే సమ్ పీపుల్ ప్రిఫర్ టు హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ లైట్, దట్స్ నో హార్మ్. ఓకే. ఇందాక మీరు స్లీప్ యాప్నియా గురించి మాట్లాడినప్పుడు గురక గురించి మాట్లాడారు కదండి. ఒక గురక గురించి డీటెయిల్గా మాట్లాడదాము. ఐ రెడ్ ఇట్ సమ్వేర్, గురక వల్ల డివోర్స్లు కూడా అయిపోతున్నాయంట. అవునండి కదా, ట్రూ? అబ్సల్యూట్లీ ట్రూ. ఎస్పెషల్లీ ఇప్పుడు లేట్ 30s ఇప్పుడు మ్యారేజెస్ అవుతున్న వాళ్ళు, యూఆర్ ఆల్రెడీ వెరీ పర్టికులర్ అబౌట్, అంటే చాలా చిన్న విషయాల గురించి కూడా ట్రిగర్ అయిపోతూ ఉంటారు కదండి రిలేషన్షిప్. ఇట్స్ దేర్ చాయిస్. ఐ మీన్ నేను దాని గురించి నాకు ఇదేం లేదు, కానీ చెప్తున్నది ఏంటి అంటే ఇట్స్ అ గ్రౌండ్. అంటే గురక వల్ల నేను మా పార్ట్నర్తో నా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ టు బ్రేక్ దిస్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని గురించి ఒక మూవీ కూడా వచ్చింది, మీరు కనుక చూసుంటే. దిస్ మలయాళం మూవీ. సో ఆ మూవీలో ఇదే చూపించారు. సో ద హస్బెండ్ డియర్, మూవీ పేరు డియర్. హస్బెండ్ వచ్చేసి లైట్ స్లీపర్ అండి. లైట్ స్లీపర్ అని అంటే చిన్న సౌండ్స్కి లేదంటే ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ కూడా ఆయన నిద్ర లేచే అలవాటు ఉంటుంది. చాలా మంది ఉంటారంటే లేచేస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాపాడడానికి, ఏదైనా థ్రెట్స్ వస్తే కాపాడడానికి వాళ్ళు అలా ఎవాల్వ్ అయ్యారు. అంతే కదండి. ఇప్పుడు లాజికలీ స్పీకింగ్ నిద్రపోవడం అనేది ఒక ఫూలిష్ యాక్ట్. ఎందుకంటే ఫూలిష్ యాక్ట్ లాజికలీ స్పీకింగ్. మెడికలీ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ అ మెడిసిన్. ఫూలిష్ యాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూఆర్ వల్నరబుల్. ప్రెడేటర్స్ కి మీరు వల్నరబుల్. మీరు you're not able to take care of your children. పొటెన్షియలీ you're not reproducing. అంటే హ్యూమన్స్ కున్న బేసిక్ యాక్టివిటీస్ కూడా ఏవి మీరు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు చెప్తున్నారు. ఆయన అదే అంటారు అనమాట, స్లీప్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైమ్ అని చెప్పేసి. సో ఐఎమ్ సారీ బట్ ఐఎమ్ నాట్ బీయింగ్ కాంట్రవర్షియల్ హియర్. అంటే స్లీప్ అనేది అనవసరం అని నేను చెప్పట్లేదు, కానీ చాలా మంది ఇప్పుడు బిజినెస్ పీపుల్, కార్పొరేట్ వరల్డ్కి లెస్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు మోర్ ప్రొడక్టివిటీ. నా ఎంప్లాయీ తక్కువ పడుకుంటే వాళ్ళు ఎక్కువ ప్రొడక్టివ్ అవుతారు అనుకుంటారు, కానీ స్టడీస్ ప్రూవ్ అదర్వైజ్ అండి.
ఇప్పుడు ఈ ట్రెండ్ అనేది మారుతుంది. వేరే కంట్రీస్లో దే ఆర్ గివింగ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళు స్లీప్ వోచర్స్ ఇస్తున్నారు. స్లీప్ వోచర్స్ అంటే యూ రివైవ్ యువర్ స్లీప్ ఫర్ సో మెనీ డేస్, విల్ గివ్ యూ సో మెనీ అవర్స్ అని. అంటే యు ఆర్ ప్రివిలేజ్డ్, యూ విల్ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ అని. నాప్ పాడ్స్ ఉన్నాయి వాళ్ళకి, దే ఆర్ అలౌడ్ టు టేక్ నాప్స్. అంటే మధ్యాహ్నం కూడా తిన్న తర్వాత మామూలుగా మీకు కొంచెం నిద్ర వస్తుంది చూసారా, అవునండి. ఇట్ ఈస్ నోన్ దట్ ఒక గుడ్ న్యాప్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఆఫ్టర్నూన్ ఇస్ గుడ్, బట్ నాట్ సెకండ్ హాఫ్ అంటే ఇంపార్టెంట్ అండి. చాలా లేట్గా పడుకుంటే మళ్ళీ మీకు స్లీప్ ప్రెషర్ నైట్కి తగ్గిపోతుంది. మామూలుగా ఏమవుతుందంటే డే టైమ్ యాక్టివిటీస్ అన్నిట్లో మీకు స్లీప్ ప్రెషర్ పెరుగుతుందా, ఒక 5-6 o'clock నుంచి 9 o'clockకి పడుకోవాలి అని. కానీ సంబడీ ఈజ్ నాపింగ్, ఎవరైనా 5-6 ఒక న్యాప్ చేశారంటే రాత్రి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కరెక్ట్. సో న్యాప్ చేయొచ్చు జస్ట్ ఫర్ 15-20 minutes. కానీ ఈ కల్చర్ ఇప్పుడు కార్పొరేట్స్లో కూడా, బికాస్ దే అండర్స్టూడ్ స్లీప్ ఇంపార్టెన్స్. యా, స్లీప్ డివోర్స్ మాట్లాడుతున్నాం కదా, ఎవరైనా కపుల్ ఈ గొరకతో లేకపోతే స్లీప్ యాప్నియాతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేయాలి, మరి సొల్యూషన్స్ ఏంటి? సో మేజర్గా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే క్రోనోటైప్ మిస్ మ్యాచ్ అని చెప్తా. క్రోనోటైప్ మిస్ మ్యాచ్ అంటే, క్రోనోటైప్ అంటే ఏంటి అని సింపుల్ వర్డ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కొంతమంది ఈవినింగ్స్ చాలా అలర్ట్గా ఫీల్ అవుతారు. అంటే నేను రాత్రి 10 o'clock తర్వాత నేను చాలా పని చేయగలుగుతాను. నైట్ ఔల్ అంటారు వాళ్ళని కార్పొరేట్లో. సో దే ఆర్ లైక్ ఈవినింగ్ టైప్ అనేది ఒక క్రోనో టైప్. కొంతమంది ఏంటంటే మార్నింగ్ 5 AM తర్వాత అసలు ఐ ఫీల్ సో ఎనర్జెటిక్, నేను అప్పుడే ఎక్కువ పనులు చేయగలుగుతాను, ప్రాబ్లమ్ సాల్వింగ్, నాకు వర్క్ అన్నీ కూడా. వీళ్ళు మార్నింగ్ టైప్. సో ఇమాజిన్ హస్బెండ్ అండ్ వైఫ్ బీయింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్రోనోటైప్. ఇది చాలా కామన్గా జరుగుతుంది. మీ రిలేషన్షిప్స్లో చూస్తే 1 in 3 relationships are working on this. కరెక్ట్, ఎస్పెషల్లీ అర్బన్ కపుల్స్లో. సో ఇప్పుడు ఏంటి అంటే దీనివల్ల లాస్ ఆఫ్ ఇంటిమసీ, ఇద్దరికి మ్యాచ్ అవ్వకపోతే నాకు ఎమోషనల్గా వాళ్ళు నర్చర్ చేయట్లేదు అని. ఇప్పుడు ఆ వైఫ్ వచ్చేసి ఇఫ్ షీఈ్ అ ఈవినింగ్ క్రోనోటైప్ అండ్ హస్బెండ్ స్లీప్స్ బై 10 o'clock in the night, వైఫ్ ఫీల్స్ నాకు ఎమోషనల్గా నర్చర్ చేయట్లేదు నా హస్బెండ్ అని. సో అది పెద్ద గ్రౌండే కదండి, చాలా పెద్ద గ్రౌండ్ అది. సో 1 in 3 couples are facing this. దెన్ మీ క్లినిక్ వచ్చే స్లీప్ ఇష్యూస్తో వచ్చే కపుల్స్కి మీరేం ట్రీట్మెంట్ ఇస్తారు? సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఈవినింగ్ టైప్ మార్నింగ్ టైప్ వాళ్ళకి కొంచెం దీని గురించి ఒక అండర్స్టాండింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మనం ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు మన నిజం కూడా మనం చాలా డిఫరెంట్గా చూస్తామండి కదా. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఒక ఆల్టర్డ్ రియాలిటీ చూస్తాం. అలాగే మనకి స్ట్రెస్లో ఉన్నప్పుడు అన్ని హ్యాంపర్ అవుతాయి, డిసిషన్స్ అన్ని మనం రియాలిటీని చూడం, కరెక్ట్, వీ ఫైండ్ సంథింగ్ ఎల్స్. సో అట్లానే ఈ రిలేషన్షిప్స్లో కూడా ఏమవుతుంది అని అంటే ఇంకేదో స్ట్రెస్సర్ ఈ నిద్ర వల్ల వాళ్ళకి బయటపడడం అలా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం మేము చేసేది ఏంటంటే వీ విల్ కౌన్సిల్ దెమ్. అంటే ఇట్స్ నాట్ బికాజ్ మీ పార్ట్నర్కి మీతో మాట్లాడకుండా ఉండడానికి పడుకోవట్లేదు, వాళ్ళ బాడీ అలా ఫంక్షన్ అవుతుంది. సో వేరే కంట్రీస్లో స్లీప్ డివర్స్ అనేది ఒక ట్రీట్మెంట్. స్లీప్ డివర్స్ అంటే డివర్స్ తీసుకోవడం కాదు, ఇద్దరు డిఫరెంట్ రూమ్స్లో పడుకుంటారు. దే విల్ స్పెండ్ గుడ్ టైమ్ టుగెదర్, తర్వాత డిఫరెంట్ రూమ్స్లో పడుకుంటారు. సో దట్ యు నో దట్స్ కైండ్ ఆఫ్ రిజన్. ఐ డోంట్ థింక్ కల్చరలీ అంటే దట్ ఆల్సో హ్యాస్ బెనిఫిట్స్ అండ్ ఆల్సో దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాట్ డు యు రికమెండ్? స్లీప్ డివర్స్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్? ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇట్ ఈస్ గుడ్ టు అంటే ఇప్పుడు ఈ మార్నింగ్ టైప్ ఈవినింగ్ టైప్ వల్ల అయితే ఇట్ మైట్ హెల్ప్. సరే, ఈ గొరక వల్ల ఇష్యూ వచ్చింది అనుకోండి, స్లీపింగ్ ఇన్ డిఫరెంట్ రూమ్స్ ఇస్ గుడ్ కదండి. అంటే స్లీప్ మంచి ఎంత బాగా పడుకుంటేనే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది కదా. అవునండి, అది ఖచ్చితంగా మీరు చెప్పింది రీజనబుల్ పాయింటే. కాకపోతే నేనేం చెప్తానంటే ఆ గురకని అడ్రస్ చేయొచ్చు కదండి. ఓకే, గురకని అడ్రస్ నేను అలా చెప్తున్నాను. ఓకే ఫైన్. గురక అనేది క్యూరబుల్ అండి? క్యూరబుల్ అనేది చెప్పలేము, బట్ అట్లీస్ట్ అడ్రస్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఇప్పుడు ముక్కులో ఏదైనా బోన్స్ పెరిగి, ఇప్పుడు మీరు చాలామంది అంటారు కదా ముక్కులో ఆ సెప్టమ్ డీవియేషన్ అయింది, డిఎన్ఎస్ ప్రాబ్లం అంటారు, మీరు వినే ఉంటారు, డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అని. సో అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, టర్బినేట్స్ పెరుగుతాయి, ఇక్కడ బోన్ చాలా ఓవర్ గ్రో అయిపోతుంది. దానివల్ల గురక వస్తే ఈఎన్టీ సర్జన్ దాన్ని సర్జికల్గా డీల్ చేయొచ్చు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే స్నోరింగ్ దాన్ని అడ్రస్ చేయొచ్చు అని, అట్లీస్ట్ చూపించవచ్చు కదా, ఇట్ క్యాన్ బి అడ్రెస్డ్. అంతేగాని ఇట్స్ నాట్ దట్ గురకతోనే నా జీవితాంతం బతుకుతాను అనేసి గివప్ చేయాల్సిన పని లేదు. సో ఈ స్లీప్ డివోర్స్కి వస్తే వాట్ ఈస్ ద సొల్యూషన్? మీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డూ సీ క్లయింట్స్ విత్ అఫ్ కోర్స్ అంటే స్లీప్ డివోర్స్ అని చెప్పను కానీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ లాస్ ఆఫ్ ఇంటిమసీ అండ్ ఆ రిలేషన్షిప్ కొంచెం సీరియస్ నోట్లో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఏం చెప్తారంటే వీళ్ళ గురక వల్ల నాకు నిద్ర ఉండదు,
నా రాత్రంతా నా నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. ఆ గురక పెట్టిన వాళ్ళు యూజువల్గా దే విల్ బీ ఓకే, వాళ్ళకి తెలియదు కూడా వాళ్ళు గురక పెడుతున్నట్టు, కానీ పక్కన వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు. కార్పొరేట్ అంటే ఒక మాట గుర్తొచ్చిందండి. కార్పొరేట్స్ 20-30 ఇయర్స్ ఎగో కానీ 15 ఇయర్స్ ఎగో వరకు కూడా ఏమైనా ఎంప్లాయీ ఊరికే డెస్క్ మీద పడుకున్నా సరే అదొక కంప్లైంట్ ఇది అనమాట. వాళ్ళు వచ్చేది ఇట్ ఈస్ నాట్ రైట్ అనేది. బట్ ఆ కల్చర్ ఇప్పుడు మారిందండి కార్పొరేట్స్లో. దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ స్లీప్, లెస్ దెన్ స్లీప్. సరిగ్గా ఒక అరగంట పడుకుంటేనే బాగా పర్ఫామ్ చేయగలడు అని చెప్పేసి. ఇంతకుముందు ఏంటంటే పడుకుంటున్నంటే పని చేయట్లేదు అని చెప్పేసి, కానీ ఇప్పుడు స్లీప్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు పైలట్స్ది మీరు చూసుంటారు, ఇండిగో క్రైసిస్. ఈ ఇండిగో క్రైసిస్లో కూడా వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి? పైలట్ స్లీప్. ఎందుకంటే పైలట్ తీసుకునే డెసిషన్ ఇస్ లిటరలీ లైఫ్ ఆఫ్ సో మెనీ పీపుల్ కదా. సో నిద్ర లేని పైలట్ డ్రైవ్ చేస్తుంటే మీరు ఆ ఫ్లైట్లో వెళ్ళడానికి ఇష్టపడతారా? సో అది ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్. లేదు అంటే నిద్ర లేని డాక్టర్ తీసుకునే డెసిషన్ సిమిలర్ థింగ్ కదా. సో ఎవ్రీబడి అంటే డాక్టర్, పైలట్ వర్క్ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కళ్ళ వర్క్ వాళ్ళ ఎంప్లాయర్కి అంత ఇంపార్టెంట్. సో ఐ థింక్ ఎంప్లాయర్స్ షుడ్ స్టార్ట్ ప్రయారిటైజింగ్ స్లీప్. గురక అన్నారు కదా, గురక కారణాలు ఏంటి? ఎందుకు గురక పెడతారు? ఒబేసిటీ, ఊబకాయం అనేది ఒక కారణం అండి. ఊబకాయం ఉన్న వాళ్ళకి వాళ్ళ పొట్ట చుట్టూరా, వాళ్ళ బాడీ ఆర్గన్స్ చుట్టూరా ఎంత ఫ్యాట్ మనం చూస్తామో విజిబిలీ, అదే అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ వాళ్ళకి గొంతు చుట్టూరా కూడా ఉంటుంది. సో ఫ్యాట్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఆ ఎయిర్వే కొలాప్స్ అయిపోతుంది. ఓకే, అంతే కదా. ఫ్యాట్ వల్ల ఏంటి అంటే ఆ పర్టికులర్ థ్రోట్ అనేది ఓపెన్ అవ్వకుండా క్లోజ్ అయిపోతుంది. ఇది ఒక కారణం. ఇంకోటి పొట్టిగా లావుగా ఉండే మెడ, దానికి మాకు యాక్చువల్లీ మా మెట్రిక్స్లో చెప్పాలంటే ఒక మెజర్మెంట్ కూడా ఉంటుంది. 16 inches కన్నా ఎక్కువ ఫర్ మెన్, ఫర్ ఎగ్జాంపుల్. అంతకన్నా ఎక్కువ సర్కంఫరెన్స్ ఉంది నెక్ది అంటే కూడా ఇట్స్ అ హై రిస్క్ ఫర్ స్లీప్ యాప్నియా. అంటే అంటే ఇట్ మీన్స్ మందం ఉండకూడదు. సో ఇట్ మీన్స్ ఇట్స్ అన్ ఒబేస్ నెక్. అంటే ఒబేస్ నెక్ ఉంటే చోక్ అయిపోతాయి కదా. ఆడవాళ్ళకి 16-17 అది సేమ్, ఆల్మోస్ట్ 1 inch. మస్కులర్ ఉండి ఫర్ ఎగ్జాంపుల్ మస్కులర్ ఉండి లావు ఉందనుకోండి నెక్, అది ప్రాబ్లం అవ్వదు. అదేం ప్రాబ్లం కాదండి. ఓకే, సో ఎట్లయితే నడుముకి అయితే ఇంత వేస్ట్ సైజ్ ఉంటుందో నెక్ కూడా మీరు నెక్ సర్కంఫరెన్స్ చూస్తారనమాట. చూస్తాం. ఓకే, 16 inches కన్నా దాటకూడదు. దాటిన వాళ్ళకి మేము స్క్రీన్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఎందుకు అంటే వాళ్ళకి హై రిస్క్ ఉంది వాళ్ళకి. సరే అండి, నడుము దగ్గర ఫ్యాట్ కరగాలంటే కొన్ని ఎక్సర్సైజ్ తెలుసు, మరి నెక్ దగ్గర కరగాలంటే ఫ్యాట్ ఏమైనా ఉంటాయా? యాక్చువల్లీ ఉందండి. చాలా రీజనబుల్ క్వశ్చన్ ఇది. వేరే కంట్రీస్లో నౌ దే ఆర్ ట్రయింగ్ అ థెరపీ కాల్డ్ మయోఫంక్షనల్ థెరపీ. అది ఏంటి అంటే సర్టెన్ ఎక్సర్సైజెస్, ఈ జా మజిల్స్తో, టంగ్తో కొన్ని ఎక్సర్సైజెస్ చేయటం వల్ల వాళ్ళ ఎయిర్వేస్ అనేవి కొంచెం ఎక్కువ డైమెన్షన్స్ పెంచుకునే ఛాన్సెస్ ఉండేలాంటి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ రిహాబ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మజిల్ లాస్ ఉన్న వాళ్ళు, మజిల్స్ లేని వాళ్ళు జిమ్కి వెళ్ళి చేసి మజిల్స్ పెంచుకుంటున్నారు కదా. సో అలాంటిదే మీ ఎయిర్వేస్కి కనుక చేసి, అది ఎస్పెషలీ చిన్న పిల్లలు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో ఇది చేస్తుంటే దెర్ ఇస్ అ గుడ్ సక్సెస్. వాళ్ళ ఎయిర్వేస్ పెద్దగా ఉండడం, స్నోరింగ్ రాకుండా ఉండడం, ఫ్యూచర్ ఆర్ రిస్క్ ఆఫ్ స్లీప్ యాప్నియా తగ్గించడం కూడా దే ఆర్ ట్రయింగ్. ఓకే, కానీ ఓవరాల్ మనము లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా సరే ఫ్యాట్ తగ్గినా కూడా ఇది కూడా తగ్గిపోద్ది అనుకుంటా కదా కొంచెం. అఫ్ కోర్స్, కరెక్ట్ పాయింట్ అండి అది. ఇప్పుడు కొత్తగా ఒబేసిటీకి చేస్తున్న అన్ని, అంటే ఊబకాయానికి ఉన్న అన్ని ట్రీట్మెంట్స్ ఒకవేళ ఎఫెక్టివ్గా వాళ్ళ బాడీ వెయిట్ కనుక తగ్గిస్తే అదే ఫ్యాట్ లాస్ వాళ్ళకి ఎయిర్వేస్ చుట్టూ రోడ్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ స్నోరింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్. ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మేము స్లీప్ యాప్నియా ట్రీట్మెంట్తో చేయడం పాటు వాళ్ళకి వెయిట్ లాస్ ఇంటర్వెన్షన్స్ కూడా మేము చెప్పాలి. సైన్స్లో ఏమైనా ఉందా అండి మీ లిటరేచర్లో? మగవాళ్ళు ఎక్కువ స్నోర్ చేస్తారు లేకపోతే ఆడవాళ్ళు స్నోర్ చేస్తారు అన్నట్టుగా ఏమైనా ఉందా? ఇది మామూలుగా అయితే మెడికలీ స్పీకింగ్ మగవాళ్ళకి హై రిస్క్ అని చెప్పేసి మాకు స్కోర్స్ ఉంటాయి కొన్ని. అంటే మేము ఇట్లా స్క్రీన్ చేసి ఓహో వీళ్ళకి రిస్క్ ఉంది కాబట్టి వీళ్ళని మనం స్లీప్ యాప్నియాకి టెస్ట్ చేయాలి అని మెడికల్గా. ఎందుకంటే అందరికీ స్లీప్ యాప్నియా టెస్ట్లు చేయడానికి అంత స్లీప్ ల్యాబ్స్ మీరు వినుండరు కూడా, ఎక్కువ స్లీప్ ల్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయని తక్కువ కదా. ఇప్పుడు వేరేజ్ ఈసీజీ, ఎక్స్రే ఇట్లాంటివంటే మీరు ఊరికే వాకింగ్ చేసుకొని ఒక దాంట్లో టెస్ట్ చేసుకుంటారు. సో మాకు కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. అట్లా మగవాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంది అని మా మెట్రిక్స్లో ఉంటుంది. సో మేల్ జెండర్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్లీప్ యాప్నియా అని. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే విమెన్లో స్లీప్ యాప్నియా స్నోరింగ్ లాగా కాకుండా వాళ్ళకి డే టైం ఫెటిగ్ అంటే చాలా నీరసంగా ఉంటుంది, ఎందుకో తెలియట్లేదు, నాకు అసలు ఈ మధ్య ఓపిక ఉండట్లేదు పనులకి. ఎందుకు అని అంటే మీరు చూస్తే కల్చరల్గా కూడా ఆడవాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు అదే విధంగా చెప్పరు. మీరు గమనిస్తే ఇప్పుడు కల్చరల్లీ కూడా వాళ్ళు చెప్పగలుగుతారా? చెప్పలేరు. సో వాళ్ళు ఇంకో దానికి అట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు మేము కూడా పేషెంట్స్ చూసేటప్పుడు
ఇప్పుడు మెన్ కమెంట్ టెల్ ఐఎమ్ స్నోరింగ్, నేను చాలా స్నోర్ చేస్తున్నాను, గురకబెడుతున్నాను, మా వైఫ్ ఇరిటేట్ అవుతుంది, వైఫ్ చెప్తోంది స్నోరింగ్ అని, నాకు తెలియట్లేదు అని చెప్తారు. కానీ విమెన్లో స్లీప్ యాప్నియా చాలా డిఫరెంట్గా ప్రెజెంట్ అవుతుంది అనేది వేరే కంట్రీ స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అండ్ ఇది చాలా కన్సర్నింగ్, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇండియన్ కాంటెక్స్లో మనకు ఆ విషయం కూడా తెలియదు. ఎంతమంది ఆడవాళ్ళు స్లీప్ యాప్నియాతో బాధపడుతున్నారని కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు స్నోర్ చేస్తారని ఎవరు చెప్పరు, వాళ్ళు స్నోరింగ్ కూడా తక్కువ చేస్తారట. సో స్నోరింగ్ తక్కువ చేస్తారు, బట్ దే మైట్ హ్యావ్ స్లీప్ యాప్నియా. ఓకే, అది ఎలా తెలియాలి మరి ఆడవాళ్ళకు కూడా ఉందని చెప్పేసి ఎట్లా ఐడెంటిఫై చేయాలి మరి? ఐడెంటిఫై చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి మార్నింగ్ లేవగానే అండి నిద్ర అసలు ఫ్రెష్గా అనిపించదు. ఫస్ట్ థింగ్ 8 hours పడుకున్నా కూడా నాకు సాటిస్ఫైడ్ స్లీప్ లేదు, నాకు ఇంకా నీరసంగా ఉంది, నాకు ఇంకా పడుకోవాలనిపిస్తుంది. అన్నిటికన్నా ఇంకొక సిమ్టమ్ ఏంటంటే మార్నింగ్ టైం మాట్లాడుతూ వాళ్ళు డోజ్ ఆఫ్ అయి నిద్రపోతారు. ఎందుకు? రాత్రంతా స్లీప్ డిస్టర్బ్ అయింది. సో మార్నింగ్ ఆ ప్రెషర్ ఉంది కదా, సో మార్నింగ్ టైం మాట్లాడుతూనో, టీవీ చూస్తూనో, లేదంటే ఏదైనా కార్లో వెళ్తూనో, ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఫర్ మెన్ స్పెసిఫికలీ డ్రైవ్ చేస్తూ కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు స్లీప్ యాప్నియా తోటి. డ్రైవ్ అందుకనే యాక్సిడెంట్స్ అంటారా? గురక పెట్టిన వాళ్ళందరూ స్లీప్ యాప్నియా ఉన్నట్టేనా? లేదండి, గురక పెట్టిన వాళ్ళలో స్లీప్ యాప్నియా ఉందా లేదా అని మనం చూస్తే వాళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ రాకుండా మనం కాపాడొచ్చు. అంతేగాని గురక పెట్టిన వాళ్ళందరికీ స్లీప్ యాప్నియా ఉందని కాదు. ఓకే, ప్రైమరీ స్నోరర్స్ అంటాం, వాళ్ళకి ఓన్లీ స్నోరింగ్ ఉంటుంది, స్లీప్ యాప్నియా ఉండకపోవచ్చు. సో ఇది డిఫరెన్స్ మనకి ఎలా తెలియాలి? ఇది ఎలా డయాగ్నోస్ ఎలా చేస్తారు స్లీప్ యాప్నియా? స్లీప్ యాప్నియా డయాగ్నోస్ చేయడానికి మేము నైట్ టైం స్లీప్ స్టడీ అని చేస్తాం. ఈజీ కనెక్ట్ చేస్తాం. ఈజీ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్. కరెక్ట్, అంతే కదా, ఈసీజీ, హార్ట్కి ఈసీజీ లాగా. కరెక్ట్, ఈజీ ఒకటి కనెక్ట్ చేస్తారు, ఈసీజీ కనెక్ట్ చేస్తారు, ముక్కు దగ్గర ఫ్లో సెన్సర్స్ అని పెడతారు. ఎందుకు? ఫ్లో ఆగిపోయినప్పుడు అది ఫ్లాట్గా కనిపిస్తుంది మాకు. నోటి దగ్గర ఒక సెన్సర్ పెడతారు, స్నోరింగ్కి ఒక సెన్సర్ పెడతాము. ఇంకోటి చెస్ట్ బెల్ట్స్, వేస్ట్ బెల్ట్స్, ఎందుకంటే వాళ్ళు ఏమైనా గాలి తీసుకుంటున్నారా, గాలి కంప్లీట్గా ఆగిపోయిందా అని. సో ఇలా ఒక 20-30 ఛానల్స్ అన్నీ కనెక్ట్ చేసి 8 hours వీళ్ళ స్లీప్లో వీళ్ళు ఏమేమి స్టేజెస్కి వెళ్తున్నారు, స్లీప్, వీళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ గురకప్పుడు ఎంత తగ్గుతున్నాయి, ఓకే, వీళ్ళ హార్ట్ రేట్ ఎంత పెరుగుతుంది. నేను స్లీప్ యాప్నియా కొంతమందికి పేషెంట్స్ చూసానండి, హార్ట్ రేట్ 0, ఎసిస్టోల్ అంటాం మేము, అది మెడికలీ హార్ట్ రేట్ 0. మరి బతికే ఉంటారా? యా, బట్ డ్యూరేషన్ ఇంపార్టెంట్ అండి. 10 seconds తర్వాత మళ్ళీ వస్తుంది. దెర్ ఆర్ పేషెంట్స్ హూ ఆల్సో హ్యావ్ ఎసిస్టోల్ డ్యూరింగ్ స్లీప్. ఎసిస్టోల్ అంటే మెడికలీ స్పీకింగ్ హార్ట్ ఈజ్ నాట్ బీటింగ్, హార్ట్ రేట్ ఈజ్ 0 అని. సో స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఎసిస్టోల్ కూడా నేను చూసాను చాలా స్లీప్ స్టడీస్లో. కానీ దట్ రివైవ్స్, అంటే అది ఎంతసేపు ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళకి ఫ్యూచర్. ఇప్పుడు ఇందాక మనం సడన్ కార్డియాక్ డెత్స్ మాట్లాడాము, ఈ యాప్నియా తర్వాత హార్ట్ రేట్ 0 అయితే ఇట్స్ అ సడన్ కార్డియాక్ అరెస్టే కదా. ఓకే రైట్. ఓకే, సో డయాగ్నోసిస్ చేయడానికి ఫలానా వాళ్ళకి స్లీప్ యాప్నియా అని డయాగ్నోస్ చేయడానికి యూ హ్యావ్ అ టెస్ట్ అండ్ క్రైటీరియా అన్నమాట. ఇంతకుముందు ఆడవాళ్ళ గురించి, మగవాళ్ళ గురించి మాట్లాడాం కదండి. ఆఫ్ లేట్ అండి పిల్లల్లో కూడా చూస్తున్నాము. నా చిన్నప్పుడు నేను పిల్లలు ఎవరిలో చూడలేదండి, కానీ ఈ కాలం పిల్లలు చాలా మందిలో ఈ గొరక చూస్తున్నాం. 4 ఏళ్ళ పిల్లలు, 10 ఏళ్ళ పిల్లలు. వై? సన్నగా ఉన్నా సరే గొరక ఉంటుంది, లా ఉన్నా డెఫినెట్లీ గొరక ఉంటుంది. అవునండి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకని? సో ఇది ఫండమెంటలీ ఒక బిహేవియరల్ డిసీజ్ అని చెప్తాను నేను. బిహేవియరల్ అంటే మనం చేసే, మనం తినే ఆహారం, మన లైఫ్ స్టైల్, పడుకునే విధానం, గాలి తీసుకునే విధానం, ఇవన్నీ కలిపితే మన బాడీలో రకరకాల చేంజెస్ ప్రతి జనరేషన్కి జరుగుతున్నాయండి. అంతే అండి. మన పేరెంట్స్ తీసుకున్న డైట్ మనం తీసుకున్నామా, వాళ్ళ లాంటి లైఫ్ స్టైల్ మనకు ఉందా, వాళ్ళు చేసిన యాక్టివిటీస్ లేదంటే పొలం పనులు అవి మనం చేయట్లేదు. సో ప్రతి జనరేషన్లో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు డైట్, లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. సో పిల్లలలో ఈ గురక అనేది కూడా ఇట్ ఈస్ అన్ అవుట్కమ్ ఆఫ్ సచ్ చేంజెస్. దీనికే నేను క్లియర్గా చెప్పాలి అంటే ఐ విల్ టాక్ అబౌట్ 2 things. ఫస్ట్ థింగ్ ఇస్ మౌత్ బ్రీతింగ్ అండి. మామూలుగా మనం గాలి తీసుకోవడానికి మన బాడీలో ఉన్న ఆర్గన్ ఏంటి? నోస్ కదా. టెక్నికలీ మనం ముక్కుతో గాలి తీసుకోవాలి, నోటితోటి ఆహారం తీసుకోవాలి. కానీ ఎస్పెషలీ స్లీప్ యాప్నియా అండ్ ఆస్తమా ఉన్న వాళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మౌత్ బ్రీతర్స్. వాళ్ళకి ముక్కులో ఎలర్జీస్ ఉండొచ్చు, లేదంటే సైనస్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే వాట్ ఎవర్ నేజల్ బ్లాక్, ఎలర్జీస్ ఏదైనా ఉండొచ్చు. వాళ్ళు ఈవెన్చువల్గా నోటితో గాలి తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సరిపోదు అనమాట, ముక్కుతో. అంతే కదండి, ఇప్పుడు ముక్కు మొత్తం బ్లాక్ అయిపోయింది. ముక్కు బ్లాక్ అవడానికి వేరే కారణాలు ఉంటాయి. వేరే కారణాలు ఉంటాయి అంటే ఇప్పుడు చూడండి, ఎలర్జీస్ ఉన్నాయనుకోండి, కరెక్ట్గా చెప్పాలంటే పిల్లలు ఎలర్జీస్. ఇప్పుడు ఢిల్లీలో నేను చూసాను, ఢిల్లీలో చాలా ర్యాంపెంట్ అండి. ఢిల్లీలో మౌత్ బ్రీతర్స్ ఆర్ వెరీ హై. సో అది మంచిదానంటే
చాలా చాలా డెట్రిమెంటల్ లంగ్స్కి. ఎందుకంటే మీ నోస్ ఒక ఫిల్టర్ అండి. అంతే అండి. ఇప్పుడు నోస్ ఎనీ పార్టికల్ 10 మైక్రాన్స్ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న పార్టికల్స్ అన్ని మీ నోస్ ఎఫెక్టివ్గా ఫిల్టర్ చేసే మీ లంగ్స్కి తీసుకెళ్తుంది. మౌత్కి ఆ ఫిల్టర్, మీరు నోటి ద్వారా పిలిస్తే ఆ ఫిల్టర్ పనిచేస్తుందా? ఫిల్టర్ లేదు కదా. డైరెక్ట్. సో ఇప్పుడు ఢిల్లీలో ఇమాజిన్ చేసుకోండి, AQI 300 to 400, ముక్కుతోటి ఒకళ్ళు గాలి తీసుకోవట్లేదు, మొత్తం గాలిలో ఉన్న పొల్యూటెంట్స్ అన్నీ కూడా నోటి ద్వారా వెళ్తున్నాయి అనుకోండి. సో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఆఫ్ ఆస్తమా ఉంటుందా? పొల్యూషన్ డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్తుంది కదా. సో పిల్లల్లో కూడా ఈ మౌత్ బ్రీతింగ్ వల్ల దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ స్లీప్ యాప్నియా. ఫస్ట్ థింగ్, మౌత్ బ్రీతింగ్ ఎందుకు అవుతుంది అనే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జా ఎపిడమిక్ అండి. జా ఎపిడమిక్. యా. సో అది ఏంటి అంటే మన స్కల్స్ కంపేర్ చేస్తే ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ యూఎస్ఏ అదే మన పుర్రె అన్నమాట, స్కల్స్ పుర్రెలు. సో మీరు మ్యూజియంకి వెళ్ళి చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి స్కల్స్ చూసారు, అవి ఎలా ఉన్నాయి, వాటి జాస్ ఎట్లా ఉన్నాయో చూస్తే. లేదంటే చిన్నప్పుడు మనకి ఎవల్యూషన్ అని ఒక ఇమేజ్ ఉండేది, ఆస్ట్రాలోపిథెకస్, శ్రమాపిథెకస్, తర్వాత మనం మ్యాన్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ దిస్ థింగ్ అని చెప్పేసి. సో ఆ ఎవల్యూషన్ దాంట్లో ఇప్పుడు లేటెస్ట్ ఇమేజ్, దానికి ఒక యాడెడ్ ఇమేజ్ మా కాన్ఫరెన్సెస్లో ఏం చెప్తారంటే, ఒక ఒబేజ్ ఇండివిజువల్, ఇప్పుడు మీకు గుర్తుంది కదండి స్పైన్ ఇట్లా 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 హ్యూమన్స్ కి డెవలప్ అయింది అని కదా, స్పైన్ ఎరెక్ట్ అయింది. బట్ నౌ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ హ్యూమన్స్ బికమింగ్ ఒబేస్ అండ్ జాస్ గోయింగ్ బ్యాక్వర్డ్. మీరు ఇప్పుడు చింపాంజీస్ లేదంటే ఎవల్యూషన్లో చూస్తే ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి చింపాంజీస్కి కానీ జాస్ ఎలా ఉంటాయి? వెరీ ప్రామినెంట్, ముందుగా ఉంటాయి, బాగా ముందుకుంటే కింది జా పైన ఉంటుంది. ఇప్పుడు న్యూ బార్న్ స్కల్ కంపేర్ చేస్తే, ఇప్పుడు న్యూ బార్న్ పిల్లలలో జాబ్ అంటే మనుషుల పిల్లల్లో కంపేర్ చేస్తే జాస్ ఆర్ ఈవెన్చువలీ గోయింగ్ బ్యాక్వర్డ్. జాస్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నిజమా? ఎందుకు అంటే జాస్ ఎలా డెవలప్ అవుతున్నాయి, ఈ బోన్స్ అనేది కొంతవరకు జెనెటిక్గా డిసైడ్ అవుతుంది, కొంతవరకే, అది ఇంపార్టెంట్ ఇక్కడ. మిగిలింది ఏది డిసైడ్ చేస్తుంది మన జాస్ ఎలా పెరగాలి? ఇప్పుడు ఈ మధ్య జా లైన్ చాలా డిఫైన్గా ఉండడం ఇస్ అన్ ఏస్థెటిక్లీ, జాస్ కనిపించాలి అనేది ఒక ఏస్థెటిక్ థింగ్, కానీ మెడికల్ థింగ్ కూడా అది. మీ జాస్ అనేవి ప్రామినెంట్గా ఉన్నాయంటే మీ ఎయిర్వేస్కి ప్లేస్ ఉంది అని. ఇంత ముందుకుంటే గాలి శ్వాస గాలి మూవ్ అవ్వడానికి. కరెక్ట్. ఇప్పుడు మీకు విండ్ పైప్ ఉంది కదండి, ఇక్కడ మీ జాస్ ఇలా ముందుకుంటే మీ విండ్ పైప్కి ప్లేస్ ఉంటుంది ఎయిర్ వెళ్ళటానికి. అది మీ జా వెనక్కుంది అనుకోండి, చిన్నగా ఉన్నట్టు, అది చోక్ అయిపోతుందా? సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ అన్ ఎవల్యూషనరీ బేసిస్. సో వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అంటే, ఇప్పుడు ప్రిమిటివ్ హ్యూమన్ తిన్న ఫుడ్ ఏంటి? రా మీట్. వాళ్ళు కుక్ చేసుకొని మనలాగా జ్యూస్లు అవి తాగలేదు కదా, రా మీట్ తినేవాళ్ళు, లేదంటే హంటింగ్ చేసేవాళ్ళు. సో వాళ్ళ యాక్టివిటీస్కి, వాళ్ళ జా మూమెంట్స్కి, వాళ్ళు తినే ఫుడ్కి జాస్ వేర్ గ్రోయింగ్ మోర్ ఫార్వర్డ్, ముందు పెరిగాయి బాగా కిందకి గదవలు. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల్ని చూస్తే దిస్ జా గ్రోత్ విల్ స్టార్ట్ ఫ్రమ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో హౌ మెనీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ రిసీవింగ్ 6 months ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండి? మదర్స్కి ఆ ప్రివిలేజ్ ఉందా? మదర్స్కి ఆ ప్రివిలేజ్ వల్ల జా కదా ఎన్హాన్స్ అవుతుంది, పెరుగుతుంది అన్నమాట. ఓకే. సకింగ్ హ్యాబిట్స్, బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ ద ఫుడ్స్. బాటిల్ ఫీడింగ్ లో కూడా సకింగ్ యాక్టివిటీ పాసిఫైర్ లో కూడా ఉంటుంది లేదండి, కొంతవరకు అది డెట్రిమెంటల్ చెప్తాను. ఓకే, ఫైన్. ఓకే, మదర్ నేచురల్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ గుడ్ థింగ్ అండి. సో ఎంతవరకు మన సోషల్ కల్చర్, ఎంతవరకు మదర్స్కి ఫ్రెండ్లీగా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ 6 months చేయండి అని ఎంతమంది ఎంప్లాయీస్ చెప్తున్నారండి? మదర్స్కి ఉందా నిజంగా మన కల్చర్ ఇంక్లూజివా పోస్ట్ పార్టమ్ విమెన్కి? మీకు ఇప్పుడే డెలివరీ అయింది అంటే 3 months తర్వాత మీరు జాయిన్ అవ్వకపోతే మీ ప్లేస్లో ఒకళ్ళు వస్తారు అని చెప్తారు. అట్లా కాదు, ఇన్ జనరల్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా కొంచెం తగ్గిపోయిందిలేండి ఫర్ మల్టిపుల్ రీజన్స్. ఐ అగ్రీ అండి, బికాస్ విమెన్ ఆర్ బికమింగ్ మోర్ కెరియర్ సెంట్రిక్, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఆల్సో యాజ్ ఎ మదర్ మై సెల్ఫ్, నాకు ఒక ఛాన్స్ ఉంటే నేను మా బాబుని అన్ని దగ్గరికి తీసుకొచ్చి ఇంక్లూజివ్గా నన్ను కనుక సొసైటీ ఆర్ మై వర్క్ కెన్ అకామిడేట్, నేను డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను కదండి. సో విమెన్ ఆర్ బికమింగ్ కెరీర్ సెంట్రిక్, నేను దాన్ని కాదనట్లేదు, కానీ వాళ్ళని ఇంక్లూడ్ చేసే పాలసీస్ కూడా ఉండాలి కదా. కరెక్ట్. సో బ్రెస్ట్ ఫీడింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ నుంచి మనం తినే ఫుడ్ వల్ల కూడా ఇలా లైక్ దిస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ న్యూ టాపిక్ అనమాట. జా సైజ్ తగ్గుతుంది అని చెప్పేసి. సో మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం, ఫుడ్ హ్యాబిట్స్, కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఎంతమంది సలాడ్స్ లేదంటే గట్టిగా నమ్మిలే ఎఫర్ట్ ఉన్న ఫుడ్స్ ఎంతమంది తింటున్నారండి?
డూ యూ రియలీ హ్యావ్ టైమ్ అండ్ హౌ మచ్ టైమ్ డూ యూ టేక్ టు చూ? అంటే మీరు కంప్లీట్గా చూ చేసి ఆహారం తినే టైం స్పెండ్ చేసి ఒక 15-20 నిమిషాలు మొత్తం చూ చేసి ఆహారం తినే వాళ్ళని మీరు ఎంతమందిని చూసుంటారు? అసలు అంతా ఫాస్ట్ ఫుడే కదండి. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అక్కడే స్టార్ట్. ఫాస్ట్ ఫుడ్ ఉంది, ప్లస్ మనం తినే నార్మల్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది కదా. ఎంత 5 నిమిషాలు రైస్ అయినా సరే ఏమైనా సరే మింగేస్తాం. ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అండ్ ఆల్సో అది తినే విధానం కూడా మీరు చెప్పినట్టు చూ చేసి తినే విధానం లేదు కదా. నైస్ పాయింట్ అండి. మనమే చేయట్లేదు అంటే ఇంకా పిల్లల వరకు అది ఎలా వస్తుందండి? పిల్లలకి కూడా ఈ హజిల్ బజిల్ కల్చర్, పొద్దున్న 5 minutesలో మీరు రెడీ అయిపోయి తినేసి వెళ్ళిపోవాలి అని. ఒక ఎగ్ ఆమ్లెట్ వేసేస్తారు, బ్రెడ్ వేసేస్తారు, అంతే కదా. లంచ్ బాక్స్ కూడా అదే కట్టేస్తారు. లేదంటే స్క్రీన్స్ చూపిస్తారు తినేటప్పుడు. ఫ్రూట్స్ కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. ఫ్రూట్ జ్యూస్ అయితే వాళ్ళు ఈజీగా తాగేస్తారు. సో ఎక్కడండి వేర్ ఆర్ వి గివింగ్ కన్సిస్టెన్సీ ఫుడ్స్? మనం ఎంత గట్టి ఇప్పుడు పాతకాలంలో చెరుకు తినేవాళ్ళు, ఇంకోటి తినేవాళ్ళు. ఇప్పుడు ఆ ఎఫర్ట్ ఎవరికి నచ్చుతుందా? నచ్చట్లేదు. సో మన హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల మన జా గ్రోత్ కూడా మారుతుంది. అండ్ దట్స్ హౌ ఇట్స్ చోకింగ్ యువర్ ఎయిర్వేస్. సేమ్ డార్విన్ థియరీ అన్నమాట. సో మనం అంటే వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అనే దానికి చాలా థియరీస్ ఉంటాయి కదండి. ఐ థింక్ నాకు తెలిసి ద మోస్ట్ రీజనబుల్ వే మనం ఎందుకు మనకి వ్యాధులు వస్తున్నాయని చూసే విధానంలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఎవల్యూషన్. ప్రిమిటివ్ ఎరాలో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు ఎలా ఉన్నాం. ముందైతే మనం ప్రకృతికి చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎవరికైనా ఇళ్ళు ఫ్యాన్సీగా అట్లా ఏం లేవు కదా. సో సన్లైట్, నైట్ టైం, సైకిల్, సర్కేడియన్ రిథమ్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రకృతితో కంప్లీట్గా నిమగ్నమై సింక్రనైజ్ అయ్యి బతికిన హ్యూమన్స్కి వచ్చిన డిసీజెస్ వేరే, వాళ్ళ నుంచి కంప్లీట్గా డిసోసియేట్ అయిన మనకు వస్తున్న వ్యాధులు వేరే. ఇలాంటి వాళ్ళలో గురక ఉండదు. లైక్ జాస్ ముందుకుండే వాళ్ళకి మేము దాన్ని మెడికల్గా ప్రోగ్నాథియా అంటాం. మనకి చూడ్డానికి కూడా జాస్ ముందుకుంటే ఓ దట్స్ అ గుడ్ ఎస్థెటిక్ ఫీచర్. నా ఇప్పుడు నాకు జాబ్ ముందుందా వెనక్కుందా మీకు అంటే ఇట్స్ వెనక్కి అయితే లేదు అంతవరకు. నార్మల్. యా ఇట్స్ నార్మల్. అందరికీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా నార్మలే ఉంది అనిపిస్తుంది. సో ఇంకా ముందుకు ఉండాల్సిన అవసరం లేదు కదా. లేదు. సో నాలాంటి వాళ్ళకి కూడా గురకుంటది ఉంటది. అది ప్రైమరీ స్నోరింగ్ అని చెప్తాం. ఓకే, ప్రైమరీ స్నోరింగ్ అంటే స్లీప్ యాప్నియా వరకు వెళ్ళరు ఇలాంటి వాళ్ళు. ప్రైమరీ స్నోరింగ్ ఇస్ హెల్తీ, ఇస్ ఇట్ ఓకే? ఇట్ ఈస్ ఓకే. ఎందుకు అంటే మీ బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ ఓవర్గా డిప్ అవ్వవు మీరు స్నోర్ చేసేటప్పుడు. నేను ఇందాక చెప్పాను కదా, ఈ ఆక్సిజన్ లెవెల్స్ ఎంత డిప్ అవుతున్నాయి, ఎంత టైం డిప్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే హార్ట్ స్ట్రోక్ డిపెండ్ అయి ఉంది. సో మీకు వచ్చే స్నోరింగ్ ఇస్ ట్రివియల్ అంటే దానివల్ల ఆక్సిజన్ ఏం పడిపోవట్లేదు, మీ బాడీ కంపెన్సేట్ అవుతుంది, మీకు నిద్ర లేవగానే ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. అనిపిస్తుందా? సో దెన్ ఇట్ ఈస్ ప్రైమరీ స్నోరింగ్. సో ఏంటి స్నోరింగ్ రెడ్ ఫ్లాగ్ అని అంటే మనం చెప్పదలుచుకున్నాం పేషెంట్స్కి అంటే, వేరే రూమ్లో వినిపించే స్నోరింగ్. ఒక పేషెంట్ ఒక రూమ్లో పడుకుంటే రెండో రూమ్లోకి ఆ గురక వినిపిస్తుంది అని అంటే ఇట్స్ రెడ్ ఫ్లాగ్. మోస్ట్ లైక్లీ స్లీప్ యాప్నియా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది పొద్దున లేవగానే కూడా ఫ్రెష్గా అనిపించకపోవడం. అండ్ పొద్దున టైం డోజ్ ఆఫ్ అయిపోతుంటారు, రాత్రంతా గురకతో అయిపోతుంది, పొద్దున పూట మాట్లాడుతూ పనులలో కూడా నిద్రపోతూ ఉంటారు. మీరు చూస్తే ఈవెన్ కార్టూన్స్లో కూడా ఇట్లా ఒబేస్ పీపుల్ డోజింగ్ ఆఫ్ అనేది ఇట్స్ అ కార్టూన్. చార్లెస్ డికెన్స్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇట్స్ అ నోషన్. ఒబేస్ పీపుల్ మార్నింగ్ మధ్యాహ్నం పూట తినగానే పడుకుంటున్నారు అని. సో ఐ థింక్ పడుకుంటారండి. సో ఐ థింక్ వీ షుడెంట్ కైండ్ ఆఫ్ మేక్ అ జోక్ అబౌట్ ఇట్. దాన్ని మనం అడ్రస్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఇట్ విల్ బీ బెటర్. ఎందుకు అంటే వాళ్ళకి నైట్ టైం నిద్ర ఉండట్లేదు, మార్నింగ్ అంతా డోజ్ ఆఫ్ అయిపోతుంటే వర్క్లో అందరూ వాళ్ళని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రొడక్టివిటీ సరిగా లేదు, మళ్ళీ నైట్ టైం నిద్ర లేదు. సో ఇమాజిన్ ఈ సైకిల్ వల్ల కూడా వాళ్ళకి మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటుంది. వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ స్లీప్ యాప్నియా పెరుగుతుంది కదా, ఇక్కడ ఫ్యాట్ వస్తుంది. సో వీ షుడ్ హెల్ప్ దెమ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ లూప్ రాదర్ దెన్ జస్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ సంబడి డోజింగ్ ఆఫ్. గుడ్ అండి, మంచి టాపిక్స్ మాట్లాడాము. నౌ ఆల్కహాల్, మందు తాగితే మంచిగా నిద్ర వస్తుంది అంటారు. ఈజ్ ఇట్ కరెక్ట్? టు సర్టెన్ ఎక్స్టెంట్. కానీ నేను అది బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా నేను అది పాస్ చేయను. ఎందుకు అని అంటే ఆల్కహాల్ తాగిన వాళ్ళకి త్వరగా నిద్ర స్టార్ట్ అవుతుంది, వెంటనే నిద్ర వస్తుంది అనమాట. స్లీప్ లేటెన్సీ అనే వర్డ్ యూజ్ చేస్తాం మేము మెడికల్గా. ఇప్పుడు మీరు రూమ్లోకి వెళ్ళారనుకోండి, బెడ్ మీద పడుకున్నారు, ఎంత టైంలో మీరు నిద్రపోతారు నార్మల్గా? మిమ్మల్ని అడుగుతున్నా. పర్సనల్ అంటారా? యా స్లీప్ ఇష్యూస్ ఉంటున్నాయండి, నిద్ర పట్టట్లేదు. ఓకే ఫైన్. బిఫోర్ దట్ మీకు ఒక మంచి పడుకునేవాడిని 15-20 minutes కదా. కాదు, ఎందుకంటే సేమ్ థింగ్, కల్ప్రిట్ ఈజ్ సెల్ ఫోన్.
యా సెల్ఫ్ ఇప్పుడు అది ఒక యూనివర్సల్ ప్రాబ్లం అండి, అది మీకనే కాదు. ఇప్పుడు మీ పేరెంట్స్ ఏజ్ వాళ్ళు, మా పేరెంట్స్, ఎవ్రీబడి స్క్రోలింగ్. సో అది ఓన్లీ మన ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉన్నదో లేదంటే పిల్లలు కూడా చాలా మంది, అవును, ఎందుకంటే పేరెంట్స్ ఆర్ బిజీ, వాళ్ళు ఏదో కాల్స్ అటెండ్ అవుతున్నారు, పిల్లల్ని కాసేపు పాసిఫై చేయాలి అంటే స్క్రీన్ ఇచ్చేస్తారు. సో ఏ ఏజ్ గ్రూప్ అని లేదు, అందరూ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడుతున్నారు ఫోన్. నార్మల్గా అయితే 15-20 మినిట్స్లో నిద్రపోతాం, అది స్లీప్ లేటెన్సీ కదా. ఆల్కహాల్ తాగిన వాళ్ళకి స్లీప్ లేటెన్సీ తగ్గిపోతుంది, సో వాళ్ళకి త్వరగా నిద్ర వస్తుంది. వాళ్ళు అనుకుంటారు అబ్బా ఆల్కహాల్ నాకు హెల్ప్ చేస్తుంది అని. కానీ యాక్చువల్లీ క్వాలిటీ చూస్తే స్లీప్ మేము ఆర్కిటెక్చర్ అంటాం, అంటే స్లీప్లో ఏ స్టేజెస్ ఉన్నాయి, అది ఎంత టైం ఉంది, అది చూస్తే ఆల్కహాల్ వల్ల స్లీప్ క్వాలిటీ ఈజ్ నాట్ గుడ్. మీరైనా అంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఆల్కహాల్ తాగిస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తే ఇట్స్ నాట్ దట్ యూ ఫీల్ ఫ్రెష్. అవునా? అంటే డూ యూ రియలీ డూ ఎనీబడి ఫీల్ ఫ్రెష్? ఐ డోంట్ థింక్ సో. ఓకే, ఐ డోంట్ థింక్ పీపుల్ ఫీల్ ఫ్రెష్. ఆల్కహాల్ తాగిన తర్వాత ఇమీడియట్గా నిద్ర వచ్చినా కూడా, ఎక్కువ టైం పడుకున్నా కూడా, నెక్స్ట్ డే మార్నింగ్ దే వేకప్ అన్రిఫ్రెష్డ్. యా, ఎస్. సో ఆల్కహాల్ అంటే మినిమల్ అమౌంట్ కూడా పెగ్. ఆల్కహాల్ ఇస్ నెవర్ గుడ్ ఫర్ స్లీప్ అండి, ఆల్కహాల్ ఇస్ అన్ ఎనిమీ ఫర్ స్లీప్. ఓకే, ఫైన్. ఆల్కహాల్ విషయం డన్ అండి. కాఫీ, కెఫినేటెడ్ డ్రింక్స్ కానీ వీటి విషయానికి వస్తే ఎట్లా? జనరల్ కాఫీ తాగొద్దు అంటారు, కాఫీ వల్ల స్లీప్ డిస్టర్బ్ అవుద్ది అంటారు, కానీ కాఫీ మొత్తానికే కట్ చేయడం మంచిది అంటారా, లేకపోతే రికమెండ్ కూడా చేస్తారా మీరు? సో కాఫీ ఈజ్ అ డ్రగ్, అది మనం ఏ క్వాంటిటీలో ఏ టైంకి తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన స్లీప్ క్వాలిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో కాఫీ అనేది కెఫీన్, దట్ యాక్టివ్ మాలిక్యూల్, అది మీ బ్రెయిన్కి ఒక స్టిమ్యులెంట్ లాగా. మామూలుగా మీరు కూడా తాగగానే అలర్ట్గా ఫీల్ అవుతారు, హార్ట్ రేట్ రేసింగ్, అండ్ యూనో ఏదైనా పని చేస్తున్నప్పుడు కాఫీ తాగితే యూ ఫీల్ లైక్ ఎస్ ఐ హ్యావ్ ద డ్రైవ్ టు డూ, నాకు ఎనర్జీ వచ్చింది అని. సో కాఫీ మీ బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంకా కాఫీ మన బాడీలో ఒక 6 hours వరకు కూడా బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఒకవేళ లేట్ ఆఫ్టర్నూన్ కాఫీ తీసుకుంటే నైట్ టైం మీరు అలర్ట్గా ఉంటారు కదా. అవునండి. సో నైట్ టైం స్లీప్కి అది డెట్రిమెంటల్. సో కాఫీ తీసుకుంటే ఇట్ హ్యాస్ టు బీ టేకెన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మార్నింగ్. లైక్ ఎంత తీసుకోవచ్చు అండి కాఫీ జనరల్? 2 cups, not more than 2 cups of coffee. That is in moderation. ఆ మోడరేట్ క్వాంటిటీలో ఇట్ కెన్ హెల్ప్ యూ. ఎందుకంటే డే టైం మనకి అలర్ట్ అనే మెసేజ్ మనకి బ్రెయిన్ వచ్చిందనుకోండి, నైట్ టైం ఆటోమేటిక్గా స్లీప్ అనే అలర్ట్ కూడా వస్తుంది కదా. సో అందుకే లేవగానే కాఫీ తాగడం ఇస్ ఓకే, బట్ క్వాంటిటీ అండ్ ద టైమింగ్ అగైన్ ఐమ్ టాకింగ్ అబౌట్. చాలామంది ఈవినింగ్ నేను చాలా ఎక్కువ పని చేయాలి కాబట్టి ఇప్పుడు తాగుతున్నాను అని, నైట్ షిఫ్ట్ చేస్తున్న వాళ్ళకి అది ఓకే. అంతేగాని నిద్రపోవాలనుకున్న వాళ్ళకైతే కాఫీ ఇన్ ద సెకండ్ హాఫ్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ రికమెండెడ్. ఈవినింగ్ అసలు తాగకూడదు. ఓకే, యా. ఇంకేమైనా ఉన్నాయండి ఇలాంటి కాఫీనో ఆల్కహాల్ కాకుండా ఏ ఫుడ్స్ మన స్లీప్ని డిస్టర్బ్ చేస్తాయి? ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ అండి, ఫ్రైడ్ ఫ్యాటీ ఫుడ్స్. అండ్ ఫుడ్ కూడా మోర్ దెన్ ఏం తింటున్నాం అనేది, ఏ టైంకి తింటున్నాం అనేది చాలా ముఖ్యమండి. మామూలుగా స్లీప్ కోసం ఏం రికమెండ్ చేసేది ఏంటంటే 7 o'clock కల్లా డిన్నర్ చేసేయాలి. 7 PM కల్లా కూడా డిన్నర్ వైండప్ చేస్తే, సో మీ డైజెస్టివ్ సిస్టమ్ స్లీప్ అప్పుడు యాక్టివ్గా వర్క్ చేస్తే మీ స్లీప్ ఎట్లా ఎఫిషియెంట్గా ఉంటుంది చెప్పండి. మీరు పడుకునే టైంకి మీ డైజెషన్ అంతా కొంతవరకు అయిపోయి ఉంటే మీ నిద్ర డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మీకే ఎప్పుడైనా అనిపించిందా ఫుల్గా తినేసిన తర్వాత అసలు చాలా అన్కంఫర్టబుల్గా ఉండే అంత ఫుల్గా తినేసి ఇమీడియట్గా పడుకుంటే యూ ఫీల్ రెస్ట్లెస్, అవునండి, చాలా అన్ఈజీగా అనిపిస్తుంది కదా. సో యూ షుడ్ నెవర్ డూ దట్. లైట్ మీల్ తీసుకోవాలి, అది కూడా బిఫోర్ 7 o'clock. అదే, సో ఇలా స్లీప్ డిస్టర్బ్ చేసే ఫుడ్స్ ఇలాంటివి, కానీ స్లీప్ని ఇంప్రూవ్ చేసేవి, ఎన్హాన్స్ చేసే ఫుడ్స్ ఏమైనా ఉంటాయా? ఎన్హాన్స్ అంటే అది యాజ్ సచ్ ఇప్పుడు సప్లిమెంట్స్ చాలా వచ్చాయండి. ఇది తాగితే స్లీప్ బాగుంటుంది, అశ్వగంధ అంటారు. సో ఇవన్నీ కూడా టు సర్టెన్ ఎక్స్టెంటే కానీ ఇవన్నీ ఫస్ట్ గ్రేడ్ ట్రీట్మెంట్లు అయితే కాదండి. అంటే ఒకవేళ నిజంగా అవి ట్రీట్మెంట్ అయి ఉంటే ఆ మాలిక్యూల్ తీసుకొని ఒక స్లీప్ పిల్లే తయారు చేసేవాళ్ళు కదా. సో జస్ట్ ఒక ప్లెసెబో ఎఫెక్ట్ ఏదో వాడుతున్నాము అని, కానీ ఇది ఒక స్లీప్ ఇన్సామ్నియాకి, నిద్రలేమికి ఇది ట్రీట్మెంట్ లాగా ఇచ్చేవైతే కాదండి. ఓకే. పడుకునే ముందు పాలు తాగితే మంచిగా నిద్ర పట్టుద్ది అంటారు, నిజమేనా? అంటే పిల్లలలో మనం అది కూడా ఒక కండిషన్ రిఫ్లెక్స్. ఇప్పుడు ఇందాక నేను పావ్లోవ్ ఎక్స్పెరిమెంట్ చెప్పాను కదా, పాలు తాగగానే నిద్ర వస్తుంది. మామూలుగా మనం న్యూ బార్న్స్గా ఉన్నప్పుడు మదర్ పాలు తాగుతూ బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ పడుకుండిపోతారు కదా పిల్లలు. మీరు గమనించారు, చిన్నపిల్లలు బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ మార్నింగ్ టైం అయినా పడుకుంటారు. సో ఫీడింగ్ అండ్ మిల్క్ అనేది ఒక క్యూ అనమాట. మీ బ్రెయిన్కి అదొక మెసేజ్, మిల్క్ ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్, స్లీప్. సో అట్లా టు సర్టెన్ ఎక్స్టెంట్ పిల్లలలో, మేబీ అడల్ట్స్గా కూడా ఇంకా మనకు
ఆ మెమరీస్ ఆఫ్ యూనో దోస్ మెటర్నల్ మెమరీస్ ఉంటాయి కాబట్టి పాలు తాగిన వాళ్ళకి యూజువలీ స్లీప్కి ఒక కండిషన్ రిఫ్లెక్స్ లాగా త్వరగా నిద్ర వస్తుంది. మెడికలీ దెర్ ఇస్ నో ప్రూవన్ ఫ్యాక్ట్ పెద్దవాళ్ళలో ఎస్పెషల్లీ పాలు తాగి పడుకుంటే మంచి నిద్ర పట్టుద్ది అలా ఏమీ లేదండి. కానీ చాలా మంది అంటారండి పాలు తాగితే మంచి నిద్ర పట్టుద్ది. అవునవును. సో ఇట్స్ నాట్ మెడికల్, అదేమి పాలల్లో ఉండే ఒక యాక్టివ్ మాలిక్యూల్ మీకు నిద్ర తీసుకొస్తుంది అనేది ఏం కాదు. అది జస్ట్ ఒక అలవాటు అంతే, ఒక హ్యాబిట్. నిద్రతో మీరు ఒక అలవాటు చేసుకుంటే రోజు ఆ పని చేస్తుంటే మీకు నిద్ర వచ్చేస్తుంది. నేను ఇందాక కూడా చెప్పాను, కొంతమంది హాట్ షవర్స్ పడుకునే ముందు లేదంటే 7 o'clock ఇన్ ద ఈవినింగ్ హాట్ షవర్ తీసుకొని లైట్స్ డిమ్ చేసుకున్న వాళ్ళకి చాలా మంచి నిద్ర వస్తుంది. స్నానం చేస్తే మంచిది. అవును, ఎందుకంటే అది పారాసింపాథెటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. సో పారాసింపాథెటిక్ సిస్టమ్ ఈజ్ గుడ్ ఫర్ మీకు స్లీప్ ప్రమోటింగ్కి, అంటే స్లీప్ త్వరగా రావడానికి మెడిటేషన్ చేస్తారు కొంతమంది, చాలా డీప్ మెడిటేషన్, మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్, లైక్ జేకబ్సన్స్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్ అని ఉంటుంది. జేకబ్సన్స్ మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్ ఏంటది? వాట్ ఇస్ ఇట్? సో ఈ టెక్నిక్ ఏంటి అంటే యూ టేక్ అ డీప్ బ్రెత్, ఒక్కొక్క మజిల్ గ్రూప్ని కాంట్రాక్ట్, అంటే దాన్ని ఇట్లా కాంట్రాక్ట్ చేసి ఒక 4-5 seconds ఉంచి సడన్ రిలీజ్ చేస్తూ మళ్ళీ గాలి వదిలేయటం అనమాట. ఇది మీ కాళ్ళ నుంచి ప్రాణాయామం అంటే బ్రీతింగ్తో పాటు ఇది మజిల్ కాంట్రాక్షన్ రిలాక్సేషన్. మీరు ఇప్పుడు ఒక మజిల్ ఒక గ్రూప్ ఇట్లా ఒక చేతిని ఇట్లా కాంట్రాక్ట్ చేశారు, 5 seconds ఉంచి గాలి వదిలేస్తూ 5 seconds ఒకసారి ఇలా మీ కాళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ కాళ్ళని ఫ్లెక్స్ చేయండి, తర్వాత ఇట్లా ఒక్కొక్క మజిల్ గ్రూప్ చేస్తూ ఒక 15-20 minutes ఇది చేస్తే వెరీ స్లీప్ ప్రమోటింగ్. నేను ఇది నా మీద కూడా నేను ట్రై చేసుకున్నాను. ఐ వాంట్ టు నో హౌ ఇట్ వర్క్స్. కానీ ఇది చేసిన తర్వాత ఒక 15-20 minutes తర్వాత మీకు అసలు మీ మైండ్ అనేది చాలా ఒక డీప్ రిలాక్సేటివ్ స్టేజ్లోకి వెళ్తుంది. సో ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. చాలామంది నిద్ర ఎందుకు రాదండి, పడుకున్న తర్వాత వాళ్ళకి లైఫ్లో ఉన్న యాంగ్జైటీస్ అవన్నీ వస్తాయి కదా. సో యూ హ్యావ్ టు డిస్ట్రాక్ట్ దట్ సమ్హౌ. ఇప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ లేవు అని నేను అనను, ఉన్నాయి, కానీ దట్ ఈస్ నాట్ ద టైమ్ టు థింక్ కదా. కాకపోతే యూజువలీ బెడ్ టైమే చాలామంది రూమినేట్ చేస్తారు. నా కెరీర్లో ఏం చేయాలి, నా లైఫ్లో ఏం చేయాలి, రిలేషన్షిప్లో ఏం చేయాలి, అది బెడ్ టైమే చేసేటప్పటికి. సో ద ప్రాబ్లమ్ ఇస్ యు ఆర్ యాక్టివేటింగ్ యువర్ ఫైట్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్. ఎట్లా రిలాక్స్ అయ్యి స్లీప్లోకి ఎలా వెళ్తారు? స్లీప్కి వచ్చేసరికి అండి చాలా థియరీస్ ఉన్నాయి. కొందరు 5 hours స్లీప్ సరిపోద్ది నాకు అంటారు, కొందరు నాకు 7 hours కావాలి. రికమెండెడ్ స్లీప్ చాలామంది 7 to 8 hours అంటారు. అగైన్ సేమ్ క్వశ్చన్, ఎన్ని గంటలు పడుకుంటే మంచిది? ఎన్ని గంటలు పడుకుంటే మంచిది అనేది అది కంప్లీట్గా పేషెంట్ సెంట్రిక్ ఉంటుందండి. ఇది జెనెటిక్గా కూడా డిసైడ్ అవుతుంది. అంటే స్ట్రిక్ట్గా రికమెండేషన్ అనేది ఒక యావరేజ్ గ్రూప్కి చెప్పచ్చు, అంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ మనుషులకి చెప్పచ్చు మీరు 6 to 8 hours పడుకోండి అని. కాకపోతే ఒక ఇండివిజువల్ లెవెల్కి వచ్చేటప్పటికి దట్ మైట్ వేరీ. కొంతమంది ఏంటంటే 5 hours పడుకొని కూడా చాలా రిలాక్స్డ్గా డీప్ స్లీప్లో, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలానే అలవాటు అయి ఉండి దే ఫీల్ వెరీ రిఫ్రెష్డ్. సో వాట్స్ ద హార్మ్? సో స్ట్రిక్ట్గా అవర్స్కి రెస్ట్రిక్ట్ అవ్వడం కన్నా కూడా స్లీప్ క్వాలిటీ అండ్ పడుకున్న తర్వాత మీరు ఎంత ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. నన్ను అడిగితే ఎంత టైం అయినా పడుకున్నా 6 to 8 hours ఇస్ ద యావరేజ్ రికమెండెడ్. ఇలాన్ మస్క్ యాజ్ వెల్ యాజ్ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా 4 to 5 hours పడుకుంటారంటే అందరికి తెలుసు. కానీ దే ఆర్ ఎఫెక్టివ్ అండ్ దే ఆర్ వెరీ ప్రొడక్టివ్. ఎలా అది మరి? సో అందుకే మనకి స్లీప్ చేసే పని దాని క్వాలిటీ, దాని ఆర్కిటెక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. ఎట్లా? వాట్ ఈస్ ఇట్? ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. క్వాలిటీ అంటున్నారు అప్పటి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5-6 hours పడుకున్నానండి, నెక్స్ట్ డే ఫుల్ గ్రాగీ అన్ప్రొడక్టివ్ ఉంటాను అనమాట. 7 hours పడుకున్నాను అనుకోండి, 7 hours మంచిగా ఉంటుంది అనమాట. చెప్పండి వాట్ హ్యాపెన్స్ ఇన్? సో మీ కట్ ఆఫ్ మీరు 7.5 hours ఏదైతే చెప్తున్నారో ఆ 7 hoursలో మీ స్లీప్ దానికి కావాల్సిన స్టేజెస్ అన్నీ కూడా కంప్లీట్గా రివైవ్ అయ్యే స్లీప్ స్టేజెస్ అన్నీ కూడా మంచిగా వచ్చాయి అని మీకు ఆ 7 hoursలో. 4 hoursలో మీకు అది రాలేదు. సో ఏంటి అది అంటే స్లీప్లో స్టేజెస్ ఉంటాయండి. ఓకే. సో రెమ్ స్లీప్ అని ఒకటి ఉంటుంది, ఎన్ఆర్ఈఎం స్లీప్ అని ఒకటి ఉంటుంది. రెమ్ స్లీప్ అంటే యూజువలీ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. అది డ్రీమ్స్లో మీకు ఎక్కువ కళ్ళలు అది వస్తాయి చూసారా, అది రెమ్ స్లీప్. సో మామూలుగా మనం స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఇట్ స్టార్ట్స్ విత్ ఎన్ఆర్ఈఎం స్లీప్, అంటే ఇది డ్రీమ్ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. దాంట్లో ఒక 3 stages వస్తాయి, ఎన్ఆర్ఈఎం 1, 2, 3, తర్వాత మళ్ళీ రెమ్ స్లీప్ వస్తుంది. ఇది ఒక 90 minutes సైకిల్. ఈ 90 minutes అయ్యాక మళ్ళీ మనం ఎన్ఆర్ఈఎం 1, 2, 3 రెమ్కి వెళ్తాం. ఇలాంటి సైకిల్స్ 4-5 cycles ఉంటాయి మనకి. ఓకే. సో ఇప్పుడు 5 hours పడుకునే వాళ్ళలో అండి, వాళ్ళలో
చూడండి 5 సైకిల్స్ ఉండట్లేదు, మరి 4 సైకిల్స్ కూడా ఉండట్లేదు, ఎందుకంటే 90 మినిట్స్ అంటున్నారు కాబట్టి కొంతమంది 4 అవర్స్ కూడా పడుకుంటారు. పిఎం గారు 4.5 అవర్స్ అంటే పడుకుంటారు. సో అక్కడ వాళ్ళకి ఏంటి అంటే ద పర్సెంటేజ్ ఆఫ్ డీప్ స్లీప్ స్టేజెస్, మామూలుగా మీరు పొద్దున్నే లేస్తే మీకు ఫ్రెష్గా అనిపించడానికి మీకు ఎక్కువగా N3 స్లీప్ కావాలి, రెమ్ స్లీప్ కావాలి. N3 ఇస్ ద NREMలో నేను 1, 2, 3 స్టేజెస్ అని చెప్పాను కదా, అందులో N3 అంటే NREM 3, అది డీపెస్ట్ స్లీప్ స్టేజ్. ఇంకా రెమ్ స్లీప్ తర్వాత ఈ 2 స్లీప్ స్టేజెస్ ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైం కనుక మన బాడీ ఈ 2 స్లీప్ స్టేజెస్లోకి వెళితే మనకు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో కొంతమందికి అది 2 సైకిల్స్లో రావచ్చు, కొంతమందికి అది 3 సైకిల్స్లో రావచ్చు. ఇలా నాకు కూడా 4 అవర్స్లోనే నాకు ఈ స్లీప్ సైకిల్స్ రావాలండి, డీప్ N3 రావాలి, ఏం చేయాలి మరి నేను? అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ మీ జెనెటిక్ ఆఫ్ కోర్స్, దాంతోపాటు మీ నార్మల్గా మీ మెంటల్ మేకప్ కూడా. అంటే మీరు మీ థాట్స్ అంటే విత్ ప్రాక్టీస్ కెన్ ఐ డూ ఇట్ అండి మెల్లిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ 7 అవర్స్ స్లీపర్ అనుకోండి, 6 అవర్స్ ఇస్ ఆల్సో ఫైన్, కానీ నాకు ఐ వాంట్ కట్ ఇట్ డౌన్ టు 5 అవర్స్ విత్ ప్రాక్టీస్. అది పాసిబుల్ అంటారా? 5 అవర్స్లోనే యూ వాంట్ టు ఫీల్ రిఫ్రెష్డ్ నో వెన్ ఐ వేకప్ ఐ షుడ్ ఫీల్ లైక్ రెస్టెడ్. అట్లా ఇప్పుడు నేను చెప్తున్నాను అందరు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చాలా మంది CEOs దే స్లీప్ ఫర్ 5 to 6 అవర్స్, దే ఆర్ గుడ్, వీ కెన్ డూ ఇట్ అండి. ఇప్పుడు నాసా వాళ్ళు దీని మీద స్టడీ కూడా చేశారు, నాసా నాప్స్ అని. ఎందుకంటే అంటే స్పేస్లో యూ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ స్లీప్ రిలేటెడ్ కౌంటర్ ప్రొడక్టివ్. అంటే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఇంపార్టెంట్. కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ ఎఫిషియెంట్గా ఉండే స్లీప్ ఎలా చేయొచ్చు ఏంటి అంటే దానివల్ల యాక్చువల్లీ బాడీ బెటర్గా ఫీల్ అవుతుందని వాళ్ళు టెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ పాసిబుల్. డాక్టర్ యశస్విని చాలాసార్లు ఇన్సామ్నియా అంటున్నారు. ఇన్సామ్నియా అంటే నిద్రలేమి వల్ల. సో ఇన్సామ్నియాని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరోజు 5 అవర్స్ పడుకుంటాను, ఒకరోజు 6 అవర్స్, పన్నెండు బట్టి 7, అలా ప్రతిరోజు 7 అవర్సే లేదంటే 8 గంటలే పడుకోవాలని ఖచ్చితంగా లేదు. సో నాకు ఇంకోటి ఏంటంటే కొన్ని రోజులు మంచిగా నిద్ర పట్టదు, వెళ్ళి పడుకోవాలని వెంటనే నిద్ర పట్టదు, కొన్ని రోజులు నిద్ర పట్టదు, అంటే నిద్రలోకి జారుకోవడానికి టైం పట్టద్ది. సో నాకు ఇన్సామ్నియా ఉందా? కాదండి, ఇన్సామ్నియాకి ఒక ప్రాపర్ మెడికల్ క్రైటీరియా చూస్తే దానికి మీరు ఫిట్ అవ్వరు. సో ఆ క్రైటీరియా ఏంటి అంటే 3 months కన్నా ఎక్కువ మీరు నిద్రపోవడానికి ట్రై చేసిన అలాంటి ఆపర్చునిటీ ఉన్నా కూడా నిద్ర పట్టట్లేదు అనే ఒక ప్రాబ్లం 3 months కన్నా ఎక్కువ ఉండి, అండ్ దీనివల్ల మార్నింగ్ టైం సిమ్టమ్స్ వస్తున్నాయి. మార్నింగ్ టైం ఏం సిమ్టమ్స్ వస్తాయి? రాత్రిపూట పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పడుకోవడానికి అంటే నిద్రలో జారుకోవడానికి అండి, లేకపోతే నిద్ర పోయిన తర్వాత క్వాలిటీ మెయింటైన్ చేయడానికి? జారుకోవడానికి ఇబ్బంది అయిన వాళ్ళది మేము స్లీప్ ఆన్సెట్ ఇన్సామ్నియా అంటాం. స్లీప్ ఆన్సెట్ ఇన్సామ్నియా అంటే నిద్రలో వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నారు అని. అంటే ఇది చాలా కామన్ ఇప్పుడు స్క్రీన్స్ వల్ల. కరెక్ట్ కదా, మనం వెళ్ళగానే ఫస్ట్ స్క్రీన్ స్టార్ట్ చేస్తుంటే నిద్రలోకి వెళ్ళటానికి టైం పడుతుంది, ఇది మోస్ట్ కామన్. సెకండ్ థింగ్ ఏంటంటే మధ్యలో ఏదైనా పనికి లేచినా లేదంటే వాష్రూమ్ కోసం అలా లేచినా కూడా మళ్ళీ పడుకోవడానికి ఇబ్బంది పడతారు, దాన్ని స్లీప్ మెయింటెనెన్స్ ఇన్సామ్నియా అంటాం. నిద్రలో జారుకోవడం కష్టమైన వాళ్ళకి 3 నెలలు ఇలా వరుసగా నిద్రపోవడం కష్టం. సో ఒక వీక్లో 5 days కన్నా ఎక్కువ వాళ్ళు బెడ్ మీదకి వెళ్ళినా కూడా ఒక 1-2 hours వరకు నిద్ర పట్టట్లేదు. నిద్రలో జారుకోవడానికే వాళ్ళకి ఒక 2-3 hours పడుతుంది. అది మోర్ దెన్ 3 months ఉంది. దీనితో పాటు మార్నింగ్ టైం వాళ్ళ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఇట్ ఈస్ ఇన్సామ్నియా. మార్నింగ్ టైంలో యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవ్వడం అంటే వాళ్ళకి ఫ్రెష్గా అనిపించకపోవడం, మార్నింగ్ టైం వాళ్ళకి నిద్ర ఎక్కువ వచ్చేయటము, ఎర్లీ మార్నింగ్ హెడేక్స్, ఇట్లా గ్రాగీ ఫీల్ అవ్వడం, ఇవన్నీ కలిపి ఉంటేనే ఇన్సామ్నియా. అంతేగాని మీరు 4 గంటలు పడుకుంటే ఇన్సామ్నియా కాదు. మార్నింగ్ టైం ఇఫ్ యూఆర్ యాక్టివ్ ఇట్ ఈస్ నాట్ ఇన్సామ్నియా. మీకు రాత్రిపూట మీ నిద్ర వల్ల మార్నింగ్ టైం కూడా మీరు ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటే దెన్ ఇట్ ఈస్ ఇన్సామ్నియా. ఓ ఫైన్. ఇప్పుడు మరి మధ్యలో బాత్రూమ్కి లేస్తారన్నారు కదండి, మధ్యలో బాత్రూమ్కి లేచిన తర్వాత చాలామంది పడుకోవడానికి మళ్ళీ ఇబ్బంది పడతారు, మెయింటెనెన్స్ ఇన్సామ్నియా అంటాం. సో ఇప్పుడు యూత్లో ఈ స్క్రీన్స్ వల్ల వాటిలో ఎర్లీ 30s వాళ్ళలో చూస్తుంది ఇట్స్ మోర్ ఆఫ్ స్లీప్ ఆన్సెట్ ఇన్సామ్నియా. ఈ బ్లూ లైట్ స్క్రీన్స్ వల్ల మెయింటెనెన్స్ తక్కువ, యూజువల్లీ ఎల్డర్లీలో చూస్తాం, పెద్దవాళ్ళలో చూస్తాం. షుగర్ ఉన్న వాళ్ళు అట్లా బాత్రూమ్ కోసం లేస్తారు, తర్వాత నిద్ర పట్టట్లేదు. ఒకటి జనరల్ యంగ్స్టర్స్ కూడా 30s, 20s and 40s ఉన్న వాళ్ళకి మధ్యలో వాష్రూమ్ కోసం లేవడం మంచిదేనా? అన్ ఎసెన్షియల్ థింగ్ అంటే దట్ ఈస్ ఫైన్, దాని తర్వాత నిద్రపోగలిగితే ఇట్ ఈస్ ఓకే. ఓకే. ఇంకో విషయం అండి, స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి, గుర్రకు సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రాత్రిపూట వాళ్ళ బాడీలో ఈ సింపాథెటిక్ యాక్టివేషన్, ఇన్ఫ్లమేషన్ అంటాం మనం తెలుగులో చెప్పాలంటే వాతం ఎక్కువగా ఉండడం వల్ల నైట్ టైం ఈ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు 3-4 times వాష్రూమ్కి వెళ్తారు. యాక్చువల్లీ
సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ స్లీప్ యాప్నియా. వాళ్ళు ఏం చెప్తారు, ఆడవాళ్ళలో ఇందాక చెప్పాను కదా, వాళ్ళు స్నోరింగ్ ఉంది, మాకు గురక ఉంది అని గురక రాదు, వేరే సిమ్టమ్స్ కూడా వాళ్ళు చెప్పరు. వాళ్ళు యూజువల్గా ఏం చెప్తారంటే రాత్రిపూట నేను 3 to 4 times లేస్తున్నాను బాత్రూమ్కి అని. వాళ్ళు ఏం వాటర్ తాగరు కూడా, వాళ్ళకి ఏం షుగర్ కూడా ఉండదు. సో స్లీప్ యాప్నియా వల్ల కూడా ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆర్ సైన్స్. ఇన్సామ్నియాని ఎట్లా ట్రీట్ చేస్తారు మరి? ఇన్సామ్నియాని మనం రూట్ కాజ్ దగ్గర అడ్రస్ చేయాలండి. అసలు ఈజియెస్ట్ వే ఏంటి అంటే ఎవ్రీడే ఒకటే టైంకి పడుకోవడం, ఒకటే టైంకి లేవడం. మీరు చూస్తే కార్పొరేట్లో ఇప్పుడు ఒక వీకెండ్ స్లీప్ కల్చర్ ఉంది. అందరు జనరలీ సాటర్డే సండేనో ఆఫ్ ఉన్న వాళ్ళు ఏంటంటే లేట్ 11 గంటలకు 12 గంటలు లేస్తారు, ఫ్రైడే ఈవినింగ్ లేట్ నైట్ పడుకుంటారు. యా, సో ఇది ఒక స్లీప్ డెప్త్ కల్చర్ అనమాట. అంటే ఈ 5 days నేను స్లీప్కి కొంచెం అప్ ఉంటుంది, సాటర్డే సండే అప్పు తీర్చేసుకుంటాను అంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. అవునా? నాట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ప్రూవెన్. వీకెండ్ క్యాచప్ స్లీప్ అంటారు. క్యాచప్ అంటే ఈ 5 daysలో ఏదైతే నిద్రని కోల్పోతున్నారో అది వీకెండ్స్ పడుకొని తీర్చుకోవచ్చా అంటే యూ కెనాట్ పే దట్ లోన్ బ్యాక్. సో అందుకే ఇక్కడే దీన్నే ఒక జెట్ లాగ్ లాగా చూడొచ్చు. జెట్ లాగ్ అనేది ఏమవుతుంది, మనం ఇంటర్నేషనల్ ఫ్లై చేసినప్పుడు టైమింగ్స్ అడ్జస్ట్ కావు, కొంచెం టైం పడుతుంది మనకు అడ్జస్ట్ అవ్వడానికి. సో సేమ్ థింగ్ ఇప్పుడు వీక్ డేస్లో ఒకళ్ళు 12 AM పడుకుంటున్నారు, 12 AM పడుకొని 7 AM లేస్తున్నారు మండే టు ఫ్రైడే. వీకెండ్స్లో మాత్రం 3 o'clock 4 o'clock ఎర్లీ మార్నింగ్ పడుకొని మధ్యాహ్నం లేస్తున్నారు. సో ఈ రెండు రిథమ్స్కి ఉన్న డిఫరెన్స్, ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 4 hours, ఇట్స్ అ జెట్ లాగ్. మీరు చూస్తే ఇలా పడుకున్న వాళ్ళు మండే మార్నింగ్ ఆనందంగా లేచి వర్క్కి వెళ్తారా? మండే మార్నింగ్ సిక్నెస్ అంటారు, అదన్నీ చాలా ఉంటాయి. క్యాచప్ చేస్తుంది మీకు మంచిదైతే మండే మీరు ఆనందంగా ఆరోగ్యంగా వెళ్ళాలి కదా, లైక్ విత్ ఆల్ ద ఎనర్జీ. కానీ అది అవ్వట్లేదు. సో యూఆర్ నాట్ ఏబుల్ టు పే ఆ 5 days డెప్ట్ని వీకెండ్స్ పడుకొని మనం తీర్చుకోలేము. దీనికన్నా బెటర్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ డే మీరు ఒకటే టైంకి పడుకొని ఒకటే టైంకి లేస్తే మీ బాడీలో రిథమ్ సింక్రనైజెస్ వెరీ వెల్. ఇన్సామ్నియాకి ఇది ఫస్ట్ చెప్పే ట్రీట్. అచ్చా, ఒక రెగ్యులర్ టైమింగ్స్ పెట్టుకోండి. వర్క్ లోడ్ ఎక్కువ ఉండి మధ్యరాత్రి 2 పడుకున్నా సరే మళ్ళీ తెల్లారి వెంటనే 6 o'clock 7 o'clock అదే టైంకి లేవండి అని చెప్తారు. ఎవ్రీ డే ఒకటే టైం పెట్టుకోండి ఏదైనా ప్రాక్టికల్గా. వీకెండ్స్ కూడా మీరు కొంచెం సేపు ఓకే. నేను ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో చాలా డిఫరెన్స్ ఉంది కదా, ఈ డిఫరెన్స్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ అండి. ఓకే, సో నిద్ర మాత్రలు ఇస్తారు కదండి, స్లీపింగ్ పిల్స్ అంటారు, అది ప్రిస్క్రైబ్ చేస్తారు కదా. రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఎవరు నిద్ర మాత్రలు ఒకటే ఫస్ట్ గ్రేడ్ ట్రీట్మెంట్గా రికమెండ్ చేయరండి డాక్టర్స్. నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఆ రూట్ కాజ్ని డీల్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇంకేదైనా మానసిక వ్యాధి ఉంది, లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ, కొంతమంది లైఫ్లో ఏదైనా స్ట్రెస్, క్లోజ్ వాళ్ళు దే పాస్డ్ అవే, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా స్ట్రెసర్స్. వాటి వల్ల వచ్చేదానికి సైకియాట్రిస్ట్ కెన్ అడ్రస్. ఒకవేళ గురక వచ్చి నిద్ర పాడైపోతే పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ ఫిజిషియన్ కెన్ అడ్రస్. సో ఇలా అడ్రస్ చేసుకోవాలి, కానీ నిద్రలేమి అనేది ఈజ్ నాట్ ఈక్వల్ టు స్లీపింగ్ పిల్స్. చాలామంది నిద్రలేమి అంటే నిద్ర రావట్లేదు, స్లీపింగ్ పిల్స్ వేసేసుకుందాం అంటే డైరెక్ట్ అడుగుతుంది. ఇంకోటి ఏంటంటే డాక్టర్స్ కూడా ఇస్తారు కదండి, వెళ్ళేసి కొందరు ఫిజిషియన్స్ ఇస్తారు. అంటే అది షార్ట్ టర్మ్కి ఇస్తారు. నేను చెప్తాను డాక్టర్స్ కూడా దే ఆర్ రైట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు స్ట్రెస్ తోటి వచ్చారండి, నిద్ర లేక వాళ్ళ ప్రొడక్టివిటీ, వాళ్ళ వర్క్ అఫెక్ట్ అవుతుంది అనుకోండి, 5 daysకి ఇస్తాం, ఈ 5 days వేసుకోండి, తర్వాత మీరు రెగ్యులరైజ్ చేసుకోండి. వాళ్ళ 5 days ప్రిస్క్రిప్షన్ 5 years కంటిన్యూ చేసుకుంటే అది డాక్టర్ ఎలా రెస్పాన్సిబుల్ అండి? యూజువలీ దే కంటిన్యూ యూజింగ్ దెమ్. ఓకే, సో స్లీపింగ్ పిల్స్ ఆర్ రికమెండెడ్. అది మంచిగా చేస్తాయా, నిద్రని ఇంప్రూవ్ చేస్తాయా? షార్ట్ రన్లో చాలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎస్, కానీ లాంగ్ రన్లో నెవర్. అ గుడ్ స్లీప్ ఫిజిషియన్ విల్ నెవర్ రికమెండ్ స్లీపింగ్ పిల్స్. ఓకే, యా. ఈ మధ్య ఓవర్ ద కౌంటర్ ఎక్కువ మెలటోనిన్ అని దొరుకుతుంది. కరెక్టే మ్యామ్, మెలటోనిన్ నైస్ టాపిక్. మెలటోనిన్ దానివల్ల స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది అంటే, ఆఫ్ కోర్స్ స్లీప్ హార్మోన్ రైట్. సో మెలటోనిన్ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఎస్ అండి. మెలటోనిన్ ఇస్ అ న్యాచురల్ హార్మోన్ మీ బాడీలో. పెనియల్ గ్లాండ్. కరెక్ట్. సో దీనికి సన్లైట్ అనేది స్టిమ్యులస్ అనమాట. మీరు మార్నింగ్ సన్లైట్ చూస్తే మీ మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఇది మార్నింగ్ అలర్ట్గా ఉండాలని మీ బ్రెయిన్ అలర్ట్గా ఉంటుంది. ఈవినింగ్ అయ్యే కొద్దీ సన్లైట్, అందుకే ఇందాక కూడా నేను చెప్పాను కదా ఈవినింగ్ మన ఇంట్లో ఎలాంటి లైట్స్ ఉంటాయి అనేది ఇంపార్టెంట్ అని. సో లైటింగ్ తగ్గిపోయే కొద్దీ మన బాడీలో మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యూజువలీ ఇట్ బిగిన్స్ ఎట్ 6 PM ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం 6 మన బాడీలో మెలటోనిన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తాయి. దీన్నే మేము డిమ్ లైట్ మెలటోనిన్ ఆన్సెట్ అంటాం, DLMO అంటాం. అది యూజువల్గా సాయంత్రం 6 జరుగుతుంది. సహజంగానే మన బాడీలో మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ రిథమ్ అంతా మనం
డిస్టర్బ్ చేసేసుకున్నాం కదా, ఈవినింగ్ అయింది అని తెలీదు, లైట్స్ ఎక్కువ ఉన్నాయి, డిమ్ లైట్స్ లేవు, ఒక బ్రైట్ డే లైట్లో వర్క్ చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైం. కాబట్టి టు రిమైండ్ యువర్ బాడీ దట్ రిథమ్, అంటే మీ శరీరానికి మళ్ళీ ఆ రిథమ్ని గుర్తు చేయడానికి సాయంత్రం పూట మెలటోనిన్ తీసుకుంటే కొంచెం స్లీప్ ప్రమోటింగ్ ఎఫెక్ట్ ఉంది. అది ఓవర్ ద కౌంటర్, అంటే డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేయక్కర్లేదు. మెలటోనిన్ గమ్స్ అని గమీస్ రకరకాలు దొరుకుతున్నాయి, దే కెన్ యూజ్ ఇట్. అంటే దానికి అడిక్ట్ అవ్వరా మరి, దానికి అలవాటు పడిపోయి? అడిక్షన్ ఏమి ఉండదండి దానికి యూజువల్లీ, కానీ అది వన్ గో ట్రీట్మెంట్ అది ఒక్కటి వాడితే ఇన్సామ్నియా అయిపోయింది కాదు. ఇప్పుడు మీరు స్క్రీన్స్ చూస్తూ సాయంత్రం వెళ్ళి మెలటోనిన్ సప్లిమెంట్ తీసుకుంటే ఏం యూజ్ ఉందండి? సో ఇట్ హ్యాస్ టు బి కాంప్రహెన్సివ్గా అన్ని అడ్రస్ చేయాలి. ఇంకోటి అండి, చాలామంది నిద్రలో మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది నిద్రలో నడుస్తూ ఉంటారు. సోమ్నాంబులిజం, సోమ్నియాక్విజం ఎందుకు చేస్తారు? సో వీటిని పారాసోమ్నియాస్ అంటారండి మెడికల్గా చెప్పాలంటే. పారాసోమ్నియా అంటే ఏంటి అంటే మన బ్రెయిన్ మనం మెలకువగా ఉన్నప్పుడు నిద్రలోకి వెళ్తున్నప్పుడు రకరకాల ఫ్రీక్వెన్సీస్లో మనకి బ్రెయిన్లో యాక్టివిటీ జరుగుతుంది కదా. సో నిద్రపోతున్నప్పుడు ఒకటి, ఒక్కొక్క స్లీప్ స్టేజ్లో ఒకటి అట్లా ఉంటుంది. సో మనం ఒక స్లీప్ స్టేజ్ నుంచి ఇంకో స్లీప్ స్టేజ్కి కానీ, లేదంటే నిద్ర నుంచి స్లీప్లోకి వెళ్తున్నా, లేదంటే స్లీప్లోంచి మళ్ళీ మెలకు వచ్చి నిద్ర నుంచి లేస్తున్నా, ఈ ట్రాన్సిషన్లో బ్రెయిన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. అంటే మనం మెలకు ఉన్నామా పడుకున్నామా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు స్లీప్ టాకింగ్లో ఏమవుతుంది, బ్రెయిన్ టెక్నికల్గా పడుకున్నాము అనుకుంటుంది, కానీ మన బాడీలో ఉన్న లైక్ వోకల్ కార్డ్స్ ఇవన్నీ కూడా లేచున్నాము. సో ఇట్స్ లైక్ పార్షియలీ అవేక్, పార్షియలీ అస్లీప్. అంటే కొంతవరకు నిద్ర లేచున్నారు, కొంతవరకు మెలకుతూ ఉన్నారు అని. ఈ ట్రాన్సిషన్ ఫేజెస్లో జరుగుతుంది యూజువల్గా. ఇది స్లీప్ వాకింగ్లో కూడా అంతే. మామూలుగా నిద్రలో నేను ఇందాక కూడా మనం మాట్లాడాం, మన బాడీ మజిల్స్ అన్నీ కూడా లూజ్ అయిపోతాయి. నిద్రలో ఎవరైనా బాడీ కదిలిచ్చారు కదా, లూజ్ అయిపోతాయి. కానీ స్లీప్ వాకింగ్ చేసే వాళ్ళకి మజిల్స్ యాక్టివ్గా ఉండి, మజిల్స్ వాటికి అవి బ్రెయిన్ ఈజ్ స్లీపింగ్ బట్ ద బాడీ ఈజ్ మూవింగ్. యాజ్ అ పార్ట్ ఆఫ్ ద వర్క్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసిందన్నమాట, కొందరు కొడతారు, నిద్రలో తంతారంట, ఎవరో వాళ్ళ వైఫ్ని నిద్రలోనే గొంతు పట్టేసుకున్నాడంట, కడుపులో తన్నాడంట. ఎందుకు అంటే వాళ్ళకి ఏదో కల వచ్చి నాకేదో జరగబోతుంది, నన్ను ఎవరో అటాక్ చేస్తున్నారు అని చెప్పి సంథింగ్. అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినా అండి ఇది. దీన్ని ఏమంటారంటే రెమ్ బిహేవియరల్ డిసార్డర్ అంటారు. మనం ఇందాక రెమ్ స్లీప్ గురించి మాట్లాడాం కదా. సో ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్లో మనకి ఎక్కువగా కలలు వస్తాయి. రెమ్ స్లీప్లో యూజువలీ మన బాడీ మజిల్స్ అని నాక్అవుట్ అంటే లిటరలీ మన మజిల్స్ అసలు పనిచేయవు, కంప్లీట్లీ లూజ్ అయిపోతాయి మజిల్స్ అన్ని. కాబట్టి డ్రీమ్ అనేది ఓన్లీ మీ బ్రెయిన్కే ఉంది కానీ మీ బాడీకి ఏం తెలియదు కదా. అది నార్మల్ రెమ్ స్లీప్. కానీ రెమ్ బిహేవియరల్ డిసార్డర్ మీరు ఇప్పుడు ఇందాక చెప్తున్నది, వాళ్ళ మజిల్స్ రెమ్ స్లీప్లో కూడా యాక్టివ్గా ఉండడం వల్ల డ్రీమ్లో జరుగుతున్న స్టోరీని వీళ్ళు బాడీతో యాక్ట్ చేస్తారు, కొడతారు అన్నమాట. డ్రీమ్లో వాళ్ళు ఏం కథ చూస్తున్నారో, నార్మల్గా మీ డ్రీమ్ చూస్తుంది, మీ బాడీ ఏం కదలదు కదా. మీ బాడీ ఎట్లన్నా, మీ బాడీ ఇస్ లైక్ ప్యారలైజ్డ్ అనుకోండి, టెక్నికలీ మెడికలీ స్పీకింగ్. రెమ్ స్లీప్లో మీ బాడీ ప్యారలైజ్డ్. కానీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ బాడీ ప్యారలైజ్ అవ్వదు కాబట్టి డ్రీమ్లో చూస్తున్న కథని వాళ్ళు ఎనాక్ట్ చేస్తారు. డ్రీమ్లో ఏదో చూసారు, ఒక థ్రెట్ చూసారు అనుకోండి, పక్కన ఉన్న వైఫ్ని వెళ్ళి కొడతారు బికాస్ వాళ్ళ మజిల్స్ యాక్టివ్ ఉన్నాయి. దే కెన్ రిసార్ట్ టు వైలెంట్ బిహేవియర్స్. వీ హవ్ సీన్ కేసెస్ వైలెంట్ బిహేవియర్స్ ఉంటాయి. పిల్లల్లో కూడా చూసాం ఇది. పిల్లల్లో ఒక కాళ్ళు ఆడిస్తూ ఉంటారు, సంథింగ్ చేస్తారు. అవును, అది కొంచెం ట్రివియలే. పెద్దవాళ్ళలో ఏంటంటే ఇంకా అసలు వైలెంట్ బిహేవియర్, పార్ట్నర్ని కొట్టడము. ఎందుకు అవుతుంది మ్యామ్ వాళ్ళకి? ఎందుకు ఉంటుంది? మీరు డిజార్డర్ అన్నారు కదా, రెమ్ బిహేవియరల్ డిసార్డర్. ఇది ఎక్కువగా యాక్చువల్లీ డీజెనరేటివ్ డిసీజెస్, న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్, ఆల్జిమర్స్, పార్కిన్సన్స్లో. ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ సేస్ ఈ రెమ్ బిహేవియరల్ డిసార్డర్ ఉన్న వాళ్ళు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ దే డెవలప్ పార్కిన్సన్స్. కాకపోతే నాట్ దట్ యూజువలీ రెమ్ బిహేవియరల్ డిసార్డర్ ఉన్న వాళ్ళని స్క్రీన్ కూడా చేస్తారు ఇన్ ఫ్యూచర్. ఎందుకంటే వాళ్ళకి ఈ రెమ్ స్లీప్ని రెగ్యులేట్ చేసే ఏరియా ఆఫ్ ద బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లం ఉండి అక్కడ న్యూరాన్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఒక ఓవర్లాప్ అవుతుంది ఇక్కడ. అంటే పేషెంట్కి నిద్రలో ఉండడానికి, మెలకులో ఉండడానికి ఓవర్లాప్ అవుతున్నది కదా ఇక్కడ. బేసిక్లీ అదే అవుతుంది కదా. పేషెంట్ నేను పడుకున్నానని అనుకుంటున్నాడు, కానీ వాట్ ఎవర్ హీస్ డూయింగ్ హీస్ యాక్టివ్. సో ఇట్స్ అ ట్రాన్సిషన్ థింగ్. నిద్ర ఎఫిషియెంట్గా పడుకున్న వాళ్ళకి, అన్ని స్లీప్ స్టేజెస్లోకి వెళ్ళే వాళ్ళకి, వాళ్ళు ఈ న్యూరో డిజనరేటివ్ డిసీజెస్ ఎస్పెషల్లీ ఈ ఆల్జిమర్స్ లాంటివి రాకుండా ఉంటుందండి. ఎందుకంటే ఆల్జిమర్స్లో ఏంటంటే మన బ్రెయిన్లో ఒక అబ్నార్మల్ ప్రోటీన్ అనేది అక్యుములేట్ అవుతుంది. నార్మల్ స్లీప్లో ఈ ప్రోటీన్ అనేది మన బ్రెయిన్ నుంచి క్లియర్ అవుతుంది. సో స్లీప్ ఇస్ ప్రొటెక్టింగ్ యూ. అంటే నిద్ర అనేది మనకి ఆల్జిమర్స్ లాంటివి రాకుండా కాపాడుతోంది. సో నిద్ర లేని వాళ్ళకి
ఈ ప్రోటీన్ అక్యుములేట్ అయిపోయి ఆల్జిమర్స్ లాంటివి వస్తుంది. ఓహో, అల్జైమర్స్ ఇలాంటివి ఇష్యూస్ వల్ల అవుతున్నాడు. అంటే వేస్ట్ మెటీరియల్ ప్యూరిఫై చేయట్లేదు బ్రెయిన్, అంతే కదా. ఇప్పుడు నిద్రలో మన బ్రెయిన్లో ఉన్న టాక్సిన్స్, ఈ గ్లింఫాటిక్ క్లియరెన్స్ అంటాం. మీరు చూస్తే నిద్రపోకుండా పొద్దున మీ ఫేస్ని ఇట్లా మిర్రర్లో చూసుకుంటే కొంతమందికి ఇట్లా ఐస్ చుట్టూ ఇట్లా వాపులాగా ఏదో ఇట్లా వాపు వచ్చినట్టు ఉంటుంది కదా. సిమిలర్ థింగ్ మీ బ్రెయిన్లో కూడా ఉంటుంది. అచ్చా, కనిపించదు బయటకు అంతే. అది మీకు ఒక కన్ఫ్యూజన్ లాగానో ఇంకో దానిలాగా కనిపిస్తుంది. సో ఈ క్లియరెన్స్ అంతా మన బ్రెయిన్ చేయలేకపోవడం వల్లే కదా మనకి డిసీజెస్ వస్తున్నాయి. సో స్లీప్కి అంత ఇంపార్టెన్స్ ఉంది మనకి ఈ న్యూరలాజికల్ డిసీజెస్ రాకుండా కూడా. సో దేర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కోరిలేషన్. ఈ మధ్య అసలు ఈ డీజనరేటివ్ డిసార్డర్స్ అన్నిట్లో కూడా స్లీప్ నుంచే ప్రాబ్లం ఉందా, వీళ్ళకి స్లీప్ మీరు చూస్తే కూడా పార్కిన్సన్స్, ఆల్జిమర్స్ వాళ్ళకి అసలు మార్నింగ్ ఈవినింగ్ తేడా తెలియదు. వాళ్ళు అబ్నార్మల్ టైమ్స్లో పడుకుంటారు, ఈవినింగ్స్ పడుకుంటారు, అసలు నిద్రపోరు, ఎర్లీ మార్నింగ్స్ లేస్తుంటారు. సో దెర్ ఇస్ అ రిలేషన్ డెఫినెట్గా స్లీప్ అండ్ న్యూరోడిజనరేటివ్ డిసార్డర్స్. సో ఇదే కాకుండా స్లీప్లో ఇందాక మనం వైలెంట్ బిహేవియర్స్ ఆన్ ద పార్ట్నర్స్ ఏదైతే చూస్తున్నామో అలాంటిదే సెక్షువల్ ఇది కూడా ఉంటుందండి. సెక్షువల్ బిహేవియర్స్ వెరీ వైలెంట్, దీన్నే సెక్సామ్నియా అంటారు. దిస్ ఈజ్ ఆల్సో పారాసామ్నియా. సో డే టైంలో లేని ఒక ఎక్స్ట్రీమ్ వైలెంట్ బిహేవియర్ ఈ నిద్రలో ఉన్న పారాసామ్నియాస్ వల్ల, అంటే నిద్రలో ఉన్న ఈ సమస్య వల్ల వాళ్ళకి నైట్ టైం దే ఇండల్జ్ ఇన్ ఆల్ దీస్ వైలెంట్ సెక్షువల్ యాక్టివిటీస్. అంటే వాళ్ళు నిద్రలో ఉంటారా లేదా మేల్కొని ఉంటారా? వాళ్ళు ఆ పేషెంట్ దృష్టిలో వాళ్ళు నిద్రలోనే ఉంటారు. అండ్ ఈజీ పరంగా చూసినా కూడా వాళ్ళు నిద్రలోనే ఉంటారు. అచ్చా, ఓకే. ఈజీ ఎగ్జామినేషన్లో నిద్రపోయినట్టే ఉంటారు. అంటే మెడికల్లీ పడుకుని ఉన్నట్టు మేడం? అంతే కదండి. మెడికల్లీ ఇప్పుడు నేను ఈజీ పరంగా నేను స్లీప్ని స్కోర్ చేసి స్టేజ్ చేస్తే వాళ్ళు నిద్రలో ఉన్నట్టు, కానీ దే ఆర్ ఇండల్జింగ్ ఇన్ యాక్టివిటీస్ లైక్ దిస్. సో ఇది ఈ మధ్య ఏంటి అంటే కొంతమంది ఇది యునో లీగల్గా కూడా దీన్ని ఒక రీజన్ లాగా తీసుకొని యునో దే కెన్ యూజ్ ఇట్ లైక్ అ మెడికల్ ప్రాబ్లమ్ విత్ విచ్ దే హావ్ ఇండల్జ్డ్ ఇన్ యాక్టివిటీస్ లైక్ దట్. అంటే మిస్యూజ్ చేస్తున్నారు అని. అంటే జెన్యూన్ కేసెస్లో ఎట్లా అండి? కరెక్ట్, ఎవరికైనా సెక్సామ్నియా ఇష్యూ ఉందనుకోండి, దెన్ మెడికలీ అసలు లీగలీ ఇష్యూ అవ్వకూడదు కదా, ఎందుకంటే అండర్లైయింగ్ హెల్త్ ఇష్యూ కదా. ట్రూ. అది అంటే అది అండర్లైయింగ్ హెల్త్ ఇష్యూ ఉండి అది చేస్తే ఓకే అండి, కానీ ఇఫ్ దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ అట్రిబ్యూటింగ్ ఇట్ యాజ్ లైక్ యునో అది అది వేరే దానికి అట్రిబ్యూట్ చేస్తూ అది క్రియేట్ చేస్తే అది తప్పు కదండి. ఇది హౌ కామన్ ఇస్ ఇట్ అండి? ఉంటుందా కేసెస్ చూస్తారా? రేర్, చెప్పాలంటే రేర్. ఓకే. ఇంకోటి డాక్టర్, మామూలుగా అందరు చేసే ప్రాక్టీస్ ఏది, అలారం పెట్టుకుంటారు పొద్దున్న, అలారం మోగినప్పుడు లేవరు మోస్ట్ ఆఫ్ దెమ్, దాన్ని స్నూజ్ చేస్తారు 10 minutes 15 minutes డిఫర్ చేస్తారు. ఈ హ్యాబిట్ మంచిదేనా? అస్సలు కాదండి, ఎందుకంటే అది మీ స్లీప్ సైకిల్స్నే మొత్తం డిస్టర్బ్ చేస్తుంది కదా. ఇంకోటి అసలు ఇన్సామ్నియాకి మేము చెప్పేది ఏంటంటే మీ రూమ్లో ఉన్న క్లాక్స్ అన్నీ తీసేయండి అని. ఇంట్లో రూమ్లో ఏం ఉండకూడదు. ఇన్ జనరల్ ఇన్సామ్నియాకి చెప్తున్నాను. ఫస్ట్ రికమెండేషన్ ఇస్, ఎందుకు అంటే ఇన్సామ్నియా ఉన్న వాళ్ళు రాత్రిపూట చూసి ఓహో ఇప్పుడు ఈ టైం అయిందా, ఇట్స్ అన్ యాడెడ్ స్ట్రెస్. యూ నీడ్ నాట్ నో టైం. సో వాళ్ళకి ఏం చెప్తామంటే అర్ధరాత్రి అయినా కూడా మీ బ్రెయిన్లోనే మీరు ఏదో ఒక మెంటల్గా ఒక వాక్కి వెళ్తున్నట్టు, చాలా బ్రెయిన్లో యూనో తక్కువ స్టిమ్యులేషన్ ఉండే ఒక యాక్టివిటీని ఊహించుకోమని చెప్తాం వాళ్ళని. ఒక డాగ్ని వాక్కి తీసుకెళ్తున్నట్టు ప్రతి డీటెయిల్ ఆలోచించండి. సో ఆ ఆలోచిస్తూ వాళ్ళు పడుకుంటారు. అంతేగాని టైం చూస్తే మాత్రం అయిపోతుంది. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే మార్నింగ్ లేవగానే స్నూజ్ చేయడం అనేది, మనం ఏ స్లీప్ స్టేజ్లో ఉంటే నిద్ర లేస్తామనే దాన్ని బట్టి కూడా మన స్లీప్ క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంది. నార్మల్గా మనమైతే N1, N2, N3 ఇందాక మాట్లాడుకున్నట్టు రెమ్ స్లీప్కి వచ్చి మళ్ళీ N1 స్లీప్కి వస్తాము. ఆ N1 నుంచే మనం మళ్ళీ నిద్ర లేస్తాం. అంటే లైట్ స్లీప్ స్టేజెస్లోంచే మనం నిద్ర లేవడం జరుగుతుంది. కానీ అలారం వల్ల వస్తున్న ప్రాబ్లం ఏంటి, మీకు అప్పుడు రెమ్ స్లీప్ ఉండొచ్చు, డీప్ స్లీప్ ఉండొచ్చు. అప్పుడు కనుక మీరు అలారం అంటే సౌండ్ వస్తే మీరు లేస్తే మీకు చాలా చిరాగ్గా ఉంటుంది. దానికి తోడు అందుకే మీరు ఏమనుకుంటారు, నేను ఇంకాసేపు పడుకుంటాను అప్పుడు ఐ విల్ ఫీల్ బెటర్ అనుకొని స్నూజ్ చేస్తారు. కానీ మళ్ళీ 15 నిమిషాల తర్వాత మీకేం స్లీప్ సైకిల్ ఏం కంప్లీట్ అవ్వట్లేదు కదా, మళ్ళీ మీరు ఇంకో స్లీప్ స్టేజ్లో ఉంటారు. అక్కడ కూడా యూ డోంట్ ఫీల్ గుడ్. సో ఇప్పుడు N2 మీరు అన్నట్టుగా REM N2లో లేసాను అనుకోండి అలారము, నేను స్నూజ్ చేశాను, ఒక 1 hour 20 minutes పడుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ REM N1 నుంచి స్టార్ట్ అవుద్దా అండి, లేకపోతే అక్కడి నుంచి కంటిన్యూ అవుద్దా స్లీప్? మళ్ళీ మీరు N2లో మీరు లేచి మళ్ళీ స్లూజ్ చేశారు కదా, సో మళ్ళీ లేచారు అంటే యూ విల్ గో బ్యాక్ టు N1 స్లీప్. ఓకే, మళ్ళీ N1, N2, N3 రెమ్ కాదు, ఇక్కడ ఫాలోయింగ్ స్లీప్కి టైం తీసుకోవట్లేదు కదా నేను మళ్ళీ. బట్ స్టిల్ అగైన్ స్లీప్ స్టార్ట్స్ విత్ N1. అచ్చా, ఓకే. ఇప్పుడు బ్రేక్ అయింది, మెలకు వచ్చింది, మళ్ళీ పడుకున్నానంటే మళ్ళీ రెమ్ స్లీప్ N1 నుంచే స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్. ఇది చాలా పెద్ద ఈ ప్రాబ్లమ్ని స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ అంటారు.
స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే మీరు రాత్రి ఒక 10 సార్లు నిద్ర లేచారనుకోండి, ప్రతిసారి లేవగానే మళ్ళీ N1 స్లీప్ నుంచి వెళ్తారా, N3 నుంచి వెళ్ళరు కదా. ఓకే. సో అప్పుడు నిద్ర మత్తులో ఉంటాం కదండి, బాగా నిద్ర మత్తులో ఉంటుంది. ఎంత మీరు మత్తులో ఉన్నా కూడా వన్స్ యూర్ అవేక్, మేము స్లీప్ యాప్నియా పేషెంట్స్లో ఇది చూస్తాం కాబట్టి చెప్తున్నాం, వన్స్ యూర్ అవేక్ మీరు మళ్ళీ N1 స్లీప్ నుంచే వెళ్తారు. దీనివల్ల ఏమవుతుంది, మీరు ఒక 20 సార్లు రాత్రిపూట నిద్ర లేస్తే మీరు N1 స్లీప్ ఎక్కువ అవుతుంది, N3 రెమ్ తగ్గిపోతాయి. సో యూ డోంట్ ఫీల్ గుడ్. అందుకే రాత్రిపూట మల్టిపుల్ టైమ్స్ వాష్రూమ్కి వెళ్ళినా కూడా మళ్ళీ మీరు తిరిగి వస్తే మళ్ళీ స్లీప్ స్టేజెస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి యూ డోంట్ ఫీల్ గుడ్. సో ఇట్స్ నాట్ రికమెండెడ్ టు వేకప్ అనవసరంగా మధ్యలో మంచి పడుకోండి. అది దాన్నే స్లీప్ ఇట్లా బ్రేక్ అయ్యి కన్సాలిడేట్ అవ్వకుండా ఫ్రాగ్మెంటేషన్ అంటాం. స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ యూజువల్లీ ఎల్డర్లీలో చూస్తాం, 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. దానివల్ల వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ అండి. ఇంకోటి ఈ అలారం స్నూజింగ్లో కూడా అదే ప్రాబ్లం వస్తుంది. దట్ మీరు ఏ స్లీప్ స్టేజ్లో ఉండి నిద్ర లేచారు అనే దాన్ని బట్టి కూడా మీ స్లీప్ క్వాలిటీ ఉంటుంది. కాబట్టి మీరు 15 మినిట్స్ కాదు, 20 మినిట్స్ కాదు, 1 మీరు స్నూజ్ చేస్తూ పోతుంటే ఇంకా పడుకోవాలనిపిస్తుంది, కానీ యూ విల్ నెవర్ ఫీల్ రిఫ్రెష్డ్. సో స్నూజింగ్ అండ్ అలామ్ ఇస్ అ బ్యాడ్ ఐడియా. ఇన్ఫ్యాక్ట్ అలామ్ ఇస్ ఓన్లీ అ బ్యాడ్ ఐడియా. న్యాచురల్గా మీ బాడీ మిమ్మల్ని నిద్ర లేపినప్పుడు మీకు వచ్చే ఆ ఫ్రెష్నెస్ వేరు. అలామ్స్ వాడొద్దు. అలామ్స్ డ్రీమ్స్లోంచి లేస్తే యూ ఫీల్ వెరీ డిస్టర్బ్డ్. అసలు ఐస్ దగ్గర కొంతమంది హెవీగా ఫీల్ అవుతారు. మన ఆడియన్స్కి చెప్పండి, స్లీప్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి క్విక్ ఫిక్సెస్ ఏంటి అని స్లీప్ ఇంపార్టెన్స్ చెప్పి కంక్లూడ్ చేద్దాం. ఫస్ట్లీ ఐ థింక్ మనం నిద్రకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే నిద్రలేమి వల్ల మనకి హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీకి కూడా చాలా రిలేషన్ ఉంది. ఇంత ఎవిడెన్స్ ఈరోజు మన చేతిలో ఉన్న తర్వాత కూడా మనం నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే మనం ఏం చేస్తున్నట్టు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఇప్పుడు అందరూ డైట్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఎంత విగరస్గా చేస్తున్నారో స్లీప్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు హెల్దీ 8 అని ఒక హెల్దీ 8 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. సో దాంట్లో స్లీప్ ఇస్ అ పారామీటర్. ఓకే. సో వెన్ యూర్ వర్కింగ్ ఆన్ డైట్, ఎక్సర్సైజ్, అదర్ థింగ్స్, స్లీప్ మీద కూడా అంతే ఇంపార్టెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ నిద్ర క్వాలిటీ వల్లే మీకు ఫ్యూచర్లో హార్ట్ స్ట్రోక్ ఇవి రాకుండా ఉంటాయా అనేది మీ నిద్ర క్వాలిటీ బట్టి ఉంటుంది. సో దాని గురించి మాత్రం యూ కెనాట్ టేక్ అ ఛాన్స్. నిద్రలో ఏ సమస్య ఉన్నా కూడా మీరు దాన్ని ఖచ్చితంగా చూపించుకొని అడ్రస్ చేసుకోవాలి. పెద్ద ప్రాబ్లం లేని వాళ్ళు, నిద్ర క్వాలిటీతో హ్యాపీగా లేని వాళ్ళు చేసుకునే క్విక్ ఫిక్సెస్ నన్ను అడిగితే లైట్స్, బ్లూ లైట్స్, స్క్రీన్స్ నుంచి కంప్లీట్గా దూరంగా ఉండండి. పొద్దున్న పూట సన్లైట్ చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ టైం మీరు ఒక వాక్కి వెళ్ళి సన్లైట్లో ఎక్స్పోజ్ అయితే దానికి మించిన ట్రీట్మెంట్ లేదు. మెడికల్లీ కూడా ఇట్ ఇస్ సెడ్ స్లీప్ లైట్, వీటికి మించిన మెడిసిన్ లేదండి. మీరు ఇంత స్లీప్ పిల్స్ అంటున్నారు కదా, అసలు స్లీప్ అనేది ఒక పిల్. సో వై ఆర్ వి బ్యాక్ ఆఫ్ స్లీప్ పిల్స్? మీరు స్లీప్ని బెటర్ చేసుకోండి, కానీ దానికోసం ఇంకొక పిల్ తీసుకొని రూట్ కాజ్ అడ్రస్ చేయకుండా ఇంకేదో తీసుకొని దానివల్ల పెద్ద ఉపయోగం లేదు కదా. లైట్ స్లీప్ బెస్ట్ మెడిసిన్, న్యాచురల్ కదా. యూర్ నాట్ టేకింగ్ ఎనీ సప్లిమెంట్స్, మందులు వేసుకోవట్లేదు. సో ఎర్లీ మార్నింగ్ వాక్కి వెళ్ళండి, స్క్రీన్స్కి దూరంగా ఉండండి. స్లీప్ ఇష్యూస్ ఉంటే చాలామందికి తెలీదు. స్లీప్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఇంకా లేదంటే జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. సో నిద్ర సమస్యలు అనేవి మానసికంగా వచ్చే వ్యాధుల వల్ల వస్తే, కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రెస్ వచ్చిన తర్వాత నిద్ర పట్టదు. వాళ్ళ లైఫ్లో ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది, ఒక బ్రేకప్ జరిగింది, లేదంటే ఇంట్లో ఎవరో సంబడి పాస్డ్ అవే, ఇట్లా ఉండి నిద్ర పాడైంది అనుకోండి, బ్రేకప్స్ వల్ల నిద్ర పాడవుతుంది. సో ఇట్స్ అ క్లియర్ స్ట్రెసర్. ట్రూ, ఐ అగ్రీ. సో ఇలాంటి స్ట్రెస్సర్ ఉన్న వాళ్ళు బెటర్ దే కన్సల్ట్ సైకియాట్రిస్ట్. ఎందుకు అంటే వాళ్ళకున్న అండర్లైన్ ప్రాబ్లం ట్రీట్ చేయాలి కదండి. వాళ్ళకున్న డిప్రెషన్, యాంగ్జైటీ వల్ల వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. సో బెటర్ దే మీట్ అ సైకియాట్రిస్ట్. ఎందుకంటే వీళ్ళకి ఈ నిద్రతో పాటు సైకియాట్రిక్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి. లేదు గురక ఉంది, లేదు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ వి టాక్డ్ అబౌట్ పారాసామ్నియాస్, అది ఉంది అంటే యూ బెటర్ కన్సల్ట్ అ స్లీప్ ఫిజిషియన్. గుడ్. దట్ ఈస్ ద టేక్ అవే పాయింట్. గుడ్, వెరీ నైస్ అండి, వెరీ నాలెడ్జబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ సెషన్. డాక్టర్ యశస్విని, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ హరీష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.